అందరికి వందనాలు. మంచిది. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు చక్కని స్వరాలతో దేవుని గణపరిచారు. మీ యొక్క ఉత్సుకతను బట్టి, మీ యొక్క ఉత్సాహాన్ని బట్టి, సేవకుడు చెప్పిన రీతిగా మీరందరూ కూడా ఐక్యపడిన విధానాన్ని బట్టి మరోమారు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. నన్ను ప్రేమతో ఆహ్వానించిన నా తోటి సేవకులు, మరి మా తమ్ముడు సమానులు యాకోబు గారికి, అమ్మకు, అలాగే వారి సతీమణి గారికి నూతనంగా దేవుడు వారికి అనుగ్రహించిన బహుమానం చిన్నబాబు ఇస్సాకు కూడా వందనాలు. మంచిదండి. సహోదరు తెలియజేసినట్టుగా స్టీఫెన్ గారి యొక్క ప్రాంతంలో నేను కూడా సేవ చేస్తూ ఉంటాను. మేమందరం కూడా ఈ ప్రాంతానికి మూడోసారి నేను రావడం. గత 2 సార్లు సేవకుల కుడికిలో వచ్చి నేను కూడా ఆరాధనలో పాల్పొంపులు పొంది వెళ్ళిపోయాను. ఒకసారి హైదరాబాద్ వెళ్ళాల్సినటువంటి పరిస్థితిలో కరోనా టైంలో మాకు ఒక నైట్ మరి సహోదరుడు అనగానే సొంత ఇల్లన్నా మీరు రండి అని మాకు మంచి ఆతిథ్యం ఇచ్చి మమ్మల్ని ప్రేమించారు. ఆ ప్రేమ బంధం మంచిది. ఈ యొక్క సమయంలో నేను కూడా మీ అందరి ముందు ఒక చిన్న సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాను. సమయం మించిపోలేదు, పర్లేదు. చెప్పమని వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మొహమాటంగా హల్లెలూయా చెప్పామండి అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. చాలా సిద్ధంగా ఉన్నారు. నా పేరు దీవెన్ కుమార్ అని సేవకులు చెప్పారు. మీ అందరు నా గురించి ప్రార్థన చేశారు. అందుకు మీ అందరికి కృతజ్ఞత వందనాలు. ఎప్పుడు ప్రార్థన చేశారు గుర్తుందా? బ్లెస్సీ మా పాప, నాకు 2వ సంతానం. మొదట బాబు పేరు శామ్యూయల్. దేవుడు మాకు ఇచ్చినటువంటి వాగ్దాన పుత్రుడు పుత్రిక ఇద్దరు కూడా అనుకోని రీతిగా కొన్ని సాతాను మరి ఎక్కడ దేవుని ఆత్మ ఎక్కువగా వర్ధిల్లుతుందో అక్కడ అనేకమైన ఆటంకాలు కలుగు చేస్తూ ఉంటాడు. అన్యుల మధ్యలో నేను కూడా తమ్ముడిలాగే సాహసోపేతాలతో చాలా కష్టతరమైనటువంటి ప్రదేశంలో సేవ చేస్తూ ఉన్నాను. ఆ సేవ చేస్తున్న ప్రాంతంలో సభలు పెట్టాను. నేను ఇలాగే ఏది ఏమైపోయినా లక్షల ఖర్చు అయినా నేను ఉద్యోగాలన్నీ మానేశానండి. నేను ఒక 30,000 రూపాయలు ఉద్యోగం చేస్తుండేవాడిని. నా భార్య కాలేజీ లెక్చరర్, ఇద్దరం కూడా ఉద్యోగాలు మానేసి దేవుడు పిలిచిన పిలుపుతో ఒక ఆత్మ రక్షిస్తే పరలోక రాజ్యంలో సంతోషం, అదే కోటాను కోట్ల ఆస్తి అని రుచి చూచిన అనుభవంతో సేవకు వచ్చేసాను. సేవకు వచ్చిన తర్వాత పడింది కూడా ఎక్కడ? దున్నని భూమి. చెప్పండి ఒకసారి మీ అందరూ. అంటే తెలుసా ఏ భూమి? అదే ఏ భూమి? బీడు భూమి. అంటే సాగులేని భూమి. అంటే అన్య జనాంగము మధ్య యేసుక్రీస్తు ప్రభు వారంటే ఏదో పలానోళ్ళు కొలుస్తారు అనే తప్ప ఆయన గొప్ప దేవుడు, ఆయనలో ఇంత గొప్ప కార్యాలు ఉన్నాయని తెలియని ప్రాంతానికి దేవుడు నన్ను నమ్మి పంపించాడు. అబ్రహామును పిలిచినట్టుగా పిలిచాడు. వెళ్ళిపోయాను. వెళ్ళిన నాటి నుండి చెప్పకూడదు కానీ సేవకులందరూ చెప్పే మాట మీరు అనుకుంటారు. వాస్తవంగా నాదంటూ ఏదీ లేని పరిస్థితుల్లో వెళ్ళాను నేను అక్కడికి. అంటే నా ఇల్లు, నువ్వు అక్కడ కనుక సేవకి వెళ్తే నా ఇంటికి రావద్దన్న నా తండ్రి. ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళం, చేతిలో చిలిగవ్వ లేని వాళ్ళం, ఆర్థికంగా పడిన కష్టాలే తప్ప పడని కష్టాలు లేవు. అలాంటి సమయంలో సేవకు మాత్రం ప్రభువాని చేతులెత్తి 40 దినాలు 50 దినాలు మీ సేవకుడు పెట్టినట్టే కంటిన్యూగా గొంతు బొంగురు పోయే లెక్క ప్రార్థనలు పెడతా. మైకు పెడితే సంతానన్నారు. ఇట్లాగే ఆరాధన చేస్తే ఎవడరు నువ్వు పోలీస్ స్టేషన్లో కేసు పెడతానన్నారు. ఆరాధనలో చేతులేసి ప్రార్థన చేస్తుంటే ఒక దురాత్మ పట్టిన ఆవిడ విడుదల జరిగితే ఇళ్ల మధ్యన దయ్యాలు వదిలేస్తాను, ఆ దయ్యాలు వచ్చి మా మీద పడతాయి. ఎవడరా నువ్వు అసలు, నువ్వు చదువుకుంటే ఏంటి, నువ్వు ఎక్కడోడు అయితే మాకేంటి, నరికేస్తాం, పొడిసేస్తాం, తూసేస్తాం అన్నారు. అయ్యా వందనాలు, దయచేసి క్షమించండి అయ్యా, నా వల్ల మీకు అభ్యంతరం రాదు. ఎందుకంటే నా దేవుడు ఇలాంటి అల్లరికి కర్త కాదు, సమాధానకర్త. నేను ఆయన్ని ప్రకటించడానికి వచ్చాను. అన్నీ ఉన్నవాడినే, మీ అందరికన్నా కూడా నేను కూడా కొంచెం జ్ఞానవంతుడినే. దయచేసి మీకు లోపడుతున్నాను నా ప్రేమను బట్టి, నా దేవుని ప్రేమను బట్టి అని సమాధానపడి ఆ ప్రాంతాలు పరిచయం చేస్తూ సాగిపోతున్నా. చాలామంది సమాధాన పడ్డారు, విరోధంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. 3 సంవత్సరాలు పూర్తయి 4వ సంవత్సరం అడుగు పెడుతూ సభలు నిర్వహిస్తున్న సమయంలో స్టేజీ మీద బెలూన్ డెకరేషన్ చేసి ఉంటే అందరూ పిల్లలు వెళ్ళి ఆడుకుంటున్నారు. మీటింగ్ అయిపోయిన తర్వాత మా పాప కూడా వెళ్ళింది. మెట్లు ఎక్కుతూ ఉండగా, ఐరన్ మెట్లు ఎక్కుతూ ఉండగా ఆ స్టాండ్ పైన కాలు జారి పడిపోయింది. ఇప్పుడు ఆ పాప పాడింది, చిన్న పాప పాట పాడాను కదా, 2 పిల్లలు, అంతే ఉంటుంది పాప కూడా. లాంగ్ ఫ్రాక్ వేసుకుంది, ఆ లెక్కే.
కాళ్ళల్లో ఫ్రాక్ పడి ఒక బోర్లో పడిపోయింది. మూడో మెట్టు మీద నుంచి పడితే ఆ మెట్టు ఈ కాలర్ బోన్కి తగిలి కాలర్ బోన్ ఇరిగిపోతే అక్కడి నుంచి మళ్ళీ కింద పడిపోయింది. చాలా అదృష్టం ఏంటంటే ఇంకెక్కడ దెబ్బలు తగలలేదు. ఈ గాయం కూడా మాకు తెలియదు. సభలు అయిపోయిన 3 రోజులకి ఇలాగే సంఘ విశ్వాసులు ఒక పాప వచ్చి ఎత్తుకొని గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకుంటుంటే అమ్మో నొప్పని కుక్క పెట్టి ఏడ్చింది. ఇక్కడ పట్టుకుంటే నొప్పని ఏడుస్తుందని ఎవ్వరం గమనించుకోలేదు, కానీ నాకు ఎక్కడో అనుమానం ఉంది. మొన్న పాప పడిపోయింది, ఒకవేళ ఎక్కడైనా బోన్ ఫ్రాక్చర్ అయి ఉంటుందని డౌట్ వచ్చి హాస్పిటల్లో చూపిస్తే వాళ్ళు బోన్ ఫ్రాక్చర్ అయిందంటే 3 నెలలు ఫ్రాక్చర్ అయ్యి అంటే ఇరిగిన దానికే మందులు వాడుతున్నారు. 3 నెలల వరకు తెలియదు లోపల ఏం జరుగుతుందని. ఆ బోన్ కాస్త చింతగింజల్లా, అలా నిమ్మకాయలాగా, అలా జాంకాయలాగా ఇంత రోజు రోజుకి వాచుకుంటూ వచ్చేసింది బోన్లో. బోన్ అయితే వాయకూడదు. ఎందుకు వాస్తుందో తెలియక వెళ్ళి అదే డాక్టర్ని ప్రశ్నిస్తే మొక్క తీసి పరీక్షకు పంపిస్తే ముంబై నుంచి టెస్ట్ వచ్చిన తర్వాత నీకు చెప్తాను 10,000 తీసుకొని రా అన్నాడు. 10 రూపాయలు లేవు, నీకు 10,000 ఆడింది అనయ్యా అని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే మీలాంటి ఒక సంఘ విశ్వాసి సెకండ్ ఒపీనియన్ తీసుకుందామండి అని అంటే ఇంకో మంచి డాక్టర్ తెనాల్లో ఉన్నాడంటే ఆయన దగ్గరికి వెళ్ళా ఇదే టెస్ట్ రిపోర్ట్స్తో. ఆయన ఎక్స్రే చూసి చెప్పాడు, మీరు అర్జెంటుగా హైదరాబాద్ నిమ్స్కి వెళ్ళిపోండి, ఇక్కడ ఎక్కడా మీకు ట్రీట్మెంట్ చేయించొద్దు అన్నాడు. ఏం జరిగింది అన్న. ఆయన సూచాయిగా నేను భయపడతాను అనుకొని ఈ వ్యాధికి సంబంధించినవి ఈ విధంగా ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేస్తే కరెక్ట్గా డిసెంబర్ 2019 27వ తారీఖు తెనాల్లో జరిగిన సందర్భం మీకు చెప్తున్నా. తెనాల నుంచి నేనుండే ప్రాంతానికి ఎలా వచ్చానో తెలియదు. ఈ కంట వెంట నీరు ఆరకుండా వచ్చాను. మార్గంలో నా ముందు ఏం పోయిందో ఏమొచ్చిందో కూడా తెలియదు. బండిలో మా పాప ముందు ఉంది, మా బావగారు వెనకమాల ఉన్నాడు. నోట్లో మాట లేదు. ఇంట్లో చెప్దామా సంఘంలో చెప్దామా? ఏ దినాలు అవి? క్రిస్మస్ దినాలు. అప్పుడే పూర్తయింది క్రిస్మస్, నెక్స్ట్ రాబోతుంది న్యూ ఇయర్. సంతోషంగా సంఘం అంతా ఆనందించే సమయం. నా వలన సంఘం డిస్టర్బ్ అవ్వకూడదని జనవరి 2వ తారీఖు వరకు గుండెల్లో ఆ భారాన్ని అలాగే మోసాను. జనవరి 2న నా భార్యకి కొంచెం విషయమే చెప్పాను. 3వ తారీఖు ఆమెకు మొత్తం విషయం తెలిసింది. ఇది బోన్లో క్యాన్సరు అని. అనుకోని రీతిగా జేబులో చూస్తే 1000 రూపాయలు ఉన్నాయి. బయట చూస్తే డాక్టర్లు లక్షలు ఖర్చు అవుతున్నాయి అంటున్నారు. కొంతమంది అయితే చెన్నై వెళ్ళిపో అంటున్నారు, కొంతమంది హైదరాబాద్ వెళ్ళిపో అంటున్నారు, కొంతమంది విజయవాడ నాగార్జునకి వెళ్ళిపో అంటున్నారు, ఇంకొంతమంది మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళిపో అంటున్నారు. సలహాలు ఎక్కువ వచ్చినాయి, సంప్రదింపులు ఎక్కువైపోయినాయి, కానీ సరుకు లేదు. కళ్ళంట నీరు, గుండెల్లో భారం. వచ్చిపోయేవాళ్ళే తప్ప అసలు మాకు నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. మానక ప్రార్థనలు చేస్తూ మీలాగా సంఘాలుగా మరి సహోదరుడు ఐపీసీ సంస్థల నుంచి వచ్చిన వాళ్ళే, సహోదరి కంటే సీనియర్ వీళ్ళ పాస్టర్స్ ఐపీసీ సంస్థలుగా గూడవల్లి ప్రాంతంలో సేవ చేస్తున్న శామ్యూలయ్య గారు అయితే తల్లిని సంఘాన్ని తీసుకొని ఒక 7-8 సార్లు ఉపవాస కూడికలు నా ఇంట్లో పెట్టినాడు. అదే ప్రార్థన చేస్తూ గంటల తరబడి ప్రార్థన చేస్తూ నాతో దేవుడు చెప్పిన మాట, నిబ్బరంగా ఉండు, నిరీక్షించి ఉండు అని. ఏం జరగబోతుందో తెలియదు. కొద్ది రోజుల్లో కొంచెం సహాయం కేవలం సేవకుల ద్వారా, కొద్దిగా బంధువుల ద్వారా అందితే అది పట్టుకుని హైదరాబాద్ వెళ్ళా. 4 రోజులు హైదరాబాద్లో టెస్ట్లు అన్నీ జరిగినాయండి. చాలా అద్భుతాలు ఉన్నాయి. 21 రోజుల ఉపవాసం తర్వాత 21 రోజు ఉపవాసంతో వెళ్ళాం. 21వ రోజు ఉపవాసం నాడు టెస్ట్ రిపోర్ట్ రావాలి. ఆ రోజు డాక్టర్ గారు రాలేదు. తెల్లవారిన తర్వాత డాక్టర్ వచ్చారు. ఆ ముందు రోజు సౌత్ ఆఫ్రికా నుంచి ఒక పాస్టర్ గారు ఫోన్లో కాన్ఫరెన్స్లో పాపకు ప్రేయర్ చేశారు. 3 మాటలు. పాప సాక్షిగా ఉంటుంది, రిపోర్ట్ నార్మల్ వస్తుంది, నీ కన్నీరు దేవుడు చూచాడు. ఆయన ఇంగ్లీష్లో చెప్తే తెలుగులో ట్రాన్స్లేషన్ అయింది. గుండె వేదన, దేవుని మీద ప్రేమ, రెండింటితో తెల్లారి హాస్పిటల్కి వెళ్తే చెప్పులు ఇప్పే దగ్గర డాక్టర్ చెప్పింది, నీ పాపకి నార్మల్ రిపోర్ట్ అయ్యా అని. అయితే ఉన్న కొద్దికి 20 లక్షలు అవుతాయి అంది. అర్థమైందండి? ఉంది కదా, దీనిలో 20 లక్షలు అవుతాయి, బయటికి వెళ్ళేపాటికి 30 లక్షలు అవ్వచ్చు, చూసుకోవాలి. ఒకటేమో దేవునికి స్తోత్రం, రెండోది మళ్ళీ భారం. అనుకోని రీతిగా అద్భుతాలండి, అన్ని అద్భుతాలు చెప్పుకుంటూ పోతే ఈ రాత్రి సరిపోదు, కానీ నేను ముగిస్తాను, గమనించండి. అదే హాస్పిటల్లో ఒక సిస్టర్ ఉంది.
ఆమెకి నేను పాస్టర్ గారు అని తెలిసింది. అన్న నువ్వు వచ్చినప్పుడే పాస్టర్ అని చెప్పొచ్చుగా అని అంది. నాకు తెలియదు అమ్మా, మీరు ఈ హైదరాబాద్లో కూడా మీలాంటి వాళ్ళు ఉంటారు నాకు తెలియదు అంటే, భయపడొద్దన్న, జంట నగరాల్లోనే బిజీ షెడ్యూల్తో ఉన్న ఒక డాక్టర్ నాకు తెలుసు, నేను ఆయన దగ్గర పర్మిషన్ అడిగాను, మీ ఇద్దరు వెంటనే రండి, నన్ను నా భార్యను తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు ఒకటే సలహా చెప్పాడు, ఇక్కడ చేసినా అదే ట్రీట్మెంట్, నిమ్స్లో చేసినా అదే ట్రీట్మెంట్, నువ్వు నిమ్స్కి వెళ్ళిపో, నా స్నేహితులు ఉన్నారు, అవసరమైతే ఏ వేళైనా ఫోన్ చేయి, నేను కారు వేసుకొని వచ్చేస్తాను, అక్కడ నీకు 7-8 లక్షల్లో మహా అయితే 10 లక్షల్లో బయటపడతావు, సగానికి సగం ఆరోగ్యశ్రీ నీకు వస్తుంది, నువ్వు ధైర్యంగా వెళ్ళని చెప్పి ఒక సలహా ఇచ్చాడు. పర్వాలేదు అనిపించింది. వెంటనే నిమ్స్కి వెళ్ళాం. దేవుని కృపను బట్టి దేవుడు నిమ్స్లో కూడా ఉండనే వల్ల, ఎందుకో తెలుసా, ఇంకొక నెల మారితే కరోనా విజృంభించబోతుంది, బిడ్డ నువ్వు విజయవాడ వెళ్ళిపోవాలన్నాడు. విజయవాడలో మార్గం సరళం చేశాడు. నా భార్య ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తుంటే ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఈఎస్ఐ మీకు వర్తిస్తుందని చెప్తే ఈఎస్ఐ హాస్పిటల్ ద్వారా పాపకి ట్రీట్మెంట్ విజయవాడలో జరుగుతూ ఉంది. దేవుడు చేసిన మేలు. మొన్న 2020 సంవత్సరం జూన్ మాసంలో పాపకు ఆపరేషన్ అయింది. ఇక్కడ బోన్ తీసేశారు. ప్రస్తుతానికైతే దేవుని కృప వల్ల అంతా బాగుంది. అనుకోని రీతిగా మీ పాస్టర్ గారికి అయిన ఆపరేషనే మరి నాకు కూడా అంబలికల్ హెర్నియా అని 100లో ఒకరికి వచ్చిందంట. తెలంగాణలో మీ పాస్టర్ గారికి వచ్చింది, ఆంధ్రాలో నాకు వచ్చింది. దేవునికి భయం కలిగిన గాక. ఆపరేషన్ ఖర్చు, నా ఆపరేషన్ ఖర్చు వెరసి మొత్తం 2020లో 1000తో వెళ్ళిన వాడిని 10 లక్షలు అయిందండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు యేసయ్యకి మాత్రమే కలుగును గాక. ఎవరిచ్చారు 10 లక్షలు? నా దగ్గర ఎన్ని సున్నాలు ఉన్నాయి? ఎన్ని సున్నాలు అయినాయి? 5. హల్లెలూయా. 5 కూడా కాదు, 6, 10 లక్షలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదేమైనా ఈరోజు మీ ముందు సాక్షిగా దేవుడు నిలబెట్టాడు. ప్రార్థించిన మీ అందరికీ వందనాలు. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. మనం వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. అమ్మా, దేవుని ప్రేమించిన వారికి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరవద్దు, అటు ఇటు చూడొద్దు, బైబిల్లో పేజీలు తిప్పొద్దు, మాట్లాడొద్దు. చిన్న ప్రార్థన. వాక్యమై నాతో మాతో మాట్లాడబోతున్న తండ్రి మీకు వందనాలు. ఎక్కడ నా నామాలు 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పిన దేవా వందనాలు. ఆరాధన ద్వారా, పాటల ద్వారా మహిమ పొందిన దేవా వందనాలు. సేవకుని ద్వారా నాయన 12 గంటల ప్రార్థన ఎడతెగక నా తండ్రి నీ సన్నిధిలో ప్రభుని గణపరచుటకు మీరు నాయన ఏర్పరిచిన దినాన్ని బట్టి వందనాలు. ఇటు కూడికలో అల్పుడనైన నన్ను కూడా మీరు నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు. సాక్షిగా, బోధకుడిగా నాకు ఇచ్చిన నాయన ఈ ధన్యత కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభు, కూడి వచ్చిన వారిని మీరు దీవించండి. శబ్ద యంత్రం ద్వారా వింటున్న వారిని కూడా మీరు ఆశీర్వదించండి. హృదయాలు దర్శించండి, భారాలు తొలగించండి. మాట వినగలిగే మనస్సును ప్రభు నా తండ్రి నాయన, ఎటువంటి భారము లేకుండా స్థిమితంగా కూర్చునేటువంటి నాయన నిబ్బరాన్ని బిడ్డలందరికీ మీరు అనుగ్రహించండి. నీ దాసుడు అల్పుడు బలహీనుడు నాయన, నీ దాసుని సిలువ చాటున దాచి నోటికి బోరగా నీ ఉండి మాట్లాడి మహిమ పొందమని అంతము వరకు, ముగింపు వరకు నీవు అధ్యక్షత వహించి చంటి బిడ్డలు, యవన బిడ్డలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, ఇరుగు పొరుగు వారందరికీ నెమ్మది, సమాధానం, ప్రేమ, నూతన బలము, శక్తి మీరు ఆవరింప చేయమని యేసు వారి పేరిట వేడుతున్నాను తండ్రి. హల్లెలూయా. 2 చేతులు హల్లెలూయా. అదే 2 చేతులతో చప్పట్లు కొడుతూ పాటలు పాడుతుందా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆస్తులే
హల్లెలూయా. సంతోషంగా ఉన్నవాడు దేవునికి మహిమ చెప్పండి ఒకసారి. ఆమేన్. చదవబడిన వాక్యం, దేవుణ్ణి ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును. అక్కడ మాట ఉంది, నేను స్కిప్ చేస్తే మీరు ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరిగించుచున్నబడుచున్నవి. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. యేసయ్యకి మాత్రమే మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇక్కడ కూడి ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు, ఐక్యపరచబడిన వారు, దేవుని ప్రేమను కలిగి ఉన్నవాడు. ఈ రోజు మనం అడిగితే, ఎవరినైనా అడిగితే ఏం చెప్తారంటే, నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు అంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా మాట. ఎందుకు అంటే యేసయ్య గొప్ప దేవుడు. ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే యేసయ్య మంచి దేవుడు. ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే యేసయ్య దగ్గర స్వస్థతలు ఉన్నాయి. ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే యేసయ్య ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఎందుకు ప్రేమిస్తున్నావు? యేసయ్య మాట్లాడతాడు. ఎందుకు ప్రేమిస్తున్నావు? యేసయ్య త్వరగా రాబోతున్నాడు. రైట్, మంచిది. అయితే ఈ రోజున నిజంగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారిగానే సమస్తము మన జీవితంలో మేలుకరడానికి సమకూర్చి జరిగించబడుతున్నవని లేఖనాలు చెప్తున్నట్లుగా మన జీవితంలో కూడా సమస్తం మేలు పొందుకుంటున్నామా? ఆయన నిజంగా ప్రేమిస్తున్నామా? నేను యేసయ్యని ప్రేమిస్తున్నాను మనస్ఫూర్తిగా చెప్పండి. యేసయ్యని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అన్ని అబద్ధాలు. నేను 2 ప్రశ్నలు అడిగితే చెప్పాలి. మనల్ని ఏమంటారు? సరే, అది భాష, దానికి ఒక భాష ఉందిగా. చెప్పండి, మనల్ని ఏమంటారు? చెప్పండి, గట్టిగా చెప్పండి. అమ్మయ్య, చర్చిలో మనల్ని ఏమంటారు? అమ్మో, మీరు నిజంగా రియలైజ్ అయ్యారు. చక్కగా కరెంట్ పాస్ అవుతుంది. దేవునికి స్తోత్రం. మొదటిది మనము క్రైస్తవులు, రెండవది మనము లోకంలో మనల్ని ఏమంటారు? వాళ్ళ కంటిన్యూ అదే క్రైస్తవులు. లోకంలో మనల్ని ఏమంటారు? క్రైస్తవులు. చర్చిలో మనల్ని ఏమంటారు? మర్చిపోవద్దు, ఓకేనా? ఈరోజు ఈ రెండింటికి మనం అర్హులంగా ఉన్నామా నా ప్రశ్న. అబద్ధం ఆడకుండా చెప్పండి, ఉద్రేకం వద్దు, ఆలోచించి అడుగులు వేసుకుంటూ చెప్పు, ఓకేనా? ఈ రెండింటికి ఈరోజు మనం అర్హులుగా ఉన్నామా? లోకంలో క్రైస్తవులు, సంఘంలో విశ్వాసులు, ఇంట్లో హల్లెలూయా పేరు పెట్టని పిశాసులు. తెలుసా? నేను ఒక మాట అడగకూడదు కానీ అడుగుతాను, తప్పులేదు. భర్తను తిట్టిన వాళ్ళు ఎవరున్నారు? చేతులు ఎత్తండి. భార్య తిట్టిన వాళ్ళు ఎవరున్నారు? చేతులు ఎత్తండి. వెనక్కి తిరగొద్దు, ఎవరో అడ్డు తిరగొద్దు దయచేసి. సరే, 3వ ప్రశ్న మైకులు అడుగుతున్నా. పిల్లల్ని కొట్టని వాళ్ళు, తిట్టని వాళ్ళు ఎవరు ఉన్నారు? చెప్పాలి. ఎందుకు ఈ 3 ప్రశ్నలు అడిగానంటే, 1 నీ శిరస్సు, దేవుడిచ్చిన శిరస్సు. 2 నీ దేహం, దేవుడి నేను సంరక్షించమని ఇచ్చిన దేహం, సాటి అయిన సహకారి. 3వది ఆయన ఇచ్చిన బహుమానము. చెప్పండి, బహుమానం. పిల్లలు లేనంతసేపు ఏమంటాం తెలుసా? పిల్లలు లేరయ్యా ప్రార్థన చేస్తా ఉంటాం. పిల్లలు పుట్టినాక వాళ్ళు కొంచెం పెరిగి పెద్దోళ్ళు అల్లరి చేస్తారు అన్నప్పుడు ఏమంటాం? చెప్పండి అమ్మా, ఏడ దొరికారా మీరు? ఏడ నుంచి వచ్చారా మీరు? ఇక అన్ని శ్లోకాలే కదా. లోకంలో కూడా తిట్టనన్ని పొల్లులు ఒత్తులు పోని, సున్నా అయినా పొల్లైనా తీసేయకూడదని దేవుడు బైబిల్లో చెప్పిన మాటను బట్టి బిడ్డను తిట్టనోళ్ళు అంటే ఎవరు లేరు. హల్లెలూయా. ఇప్పుడు మన పేరు లోకంలో ఏంటి? ఇక్కడేంటి? ఇంట్లో ఏంటి? ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? నేను దేవుని ప్రేమిస్తున్నాను. నిజమా కాదా? రైట్. దేవుడు అన్ని మేలు చేస్తున్నాడు. అయ్యా నాకు ఏ మేలు కొదువుగా లేదన్నాడు, చెయ్యొచ్చు చూపించండి. అబద్ధం లేకుండా ఆలోచన చెయ్యొద్దు. అలా నేను మీ పాస్టర్ గారు లెక్క అట్ట వెళ్ళిపోను. కాస్త నా కళ్ళు చూశారుగా.
అందరి వైపు చూస్తుంటాయి. గమనించి చెప్పండి. నాకు అన్ని మేలులే ఉన్నాయి, అసలు మేలు లేకుండా నా జీవితం లేదు, నేను అన్ని మేలు అనుభవించేస్తున్నాను అన్నోడు చేయెత్తాల. ఎత్తండి దయచేసి. నీకు అప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వాలా, చెప్పాలా ఇంకా ఎత్తు, పర్లా, నువ్వు ధైర్యంగా ఎత్తు. ఇలాంటి సంఘంలో ఉండాలి. చెప్పండి. 2. ఓకే. మరి ఎందుకంటే అయిపోయింది. హల్లెలూయా. నిజం చెప్పాలంటే నవ్వించడానికో కవించడానికో దారి మళ్ళించడానికో మాట కాదు, కానీ ఈ రోజున క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళలో ఎవరిలో కూడా నెమ్మది లేదు, నిదానం లేదు, సమాధానం లేదు, కుటుంబాల్లో శాంతి లేదు, గుండెల్లో భారం లేకుండా లేదు, ఊళ్ళో అప్పు లేకుండా లేదు. తెలుసా, అన్ని చిక్కుముళ్ళే, అన్ని సమస్యలే. పైకి ఏదో బ్రతుకుతున్నాం అన్నట్టుగా ఉన్నాం, కానీ లోపలికి వెళ్ళి చూస్తే గుండె పగిలిపోయే బాధలు ఒక్కొక్క కుటుంబంలో వినొచ్చు. ఇంటికి ఒక సమస్య, సమస్య లేని గడప లేదు. ఈ దేవుని బిడ్డ, ఈ రోజున మనం ఏం చెప్తున్నామని అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాము. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ప్రతి ఒక్క విషయానికి నువ్వు దేవుని మీద ఆధారపడతావు. ఆధారపడి ఏం చేస్తావు తెలుసా? మొదటి నుంచి చదవరా మాట మళ్ళీ. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున. అక్కడ ఆగిపోండి, తలకెళ్ళెత్తండి, నా వైపు చూడండి. అక్కడ ఎవరున్నారంట? సంకల్పము చొప్పున పిలువబడిన వారు. ఏ సంకల్పము? అనాది సంకల్పము. ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. ఆయనను నమ్మి విశ్వసించి బాప్తిసం పొంది రక్షణ తీసుకుని బలారాధనలో చేతులుంచుచు ఈయనే దేవుడు, రక్షకుడు, ప్రాణప్రియుడు, యెహోవాయే, యేసుక్రీస్తు, ఆయన రక్తం వలన నా పాపాలు కలగబడినాయి అని చెప్పుకుంటూ తిరుగుతున్నాము, కానీ పిలువబడిన వారిగా మనం లేము. అందుకే ఇంకా మన కుటుంబాల్లో ఏం లేదో తెలుసా? సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు, అప్పు తీరడం లేదు. అడుగులు వేస్తుంటే గుండెలు పగిలిపోతున్నాయి. ఒక్కొక్కసారి కళ్ళల్లో నీళ్ళకి దారి కనబడటంలా. ముళ్ళు గుచ్చుకుంటేనో కాలికి దెబ్బ తగిలితేనో నువ్వు ఎక్కడున్నావో గుర్తించాల్సిన పరిస్థితి. ఏంటమ్మా అనాలోచనగా మొబ్బుల్లో చూస్తున్నావు? ఏందమ్మా ఇక్కడే ఉన్నట్టున్నావు, కానీ ఏంటో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, ఏంటి నీ సమస్య అని ప్రక్కన వాళ్ళు అడిగి 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 గొంతులు అరిగిపోతున్నటువంటి పరిస్థితి క్రైస్తవ జీవితం. కానీ ఈరోజు నేను చెప్పొచ్చిన మాట ఏంటో తెలుసా? నువ్వు ఆలోచించి తెలుపు నలుపైనా, నలుపు తెలుపైనా చేయలేవు. నువ్వు ఆలోచించి జానెడు మూరుడైనా, మూరుడు జానుడైనా చేయలేవు అని బైబిల్ చెప్తున్న మాట నీ గుండెల్లో లేదు. అది గనక ఉంటే, నువ్వు సంకల్పం చొప్పున పిలువబడ్డాననే మాట నీకు గుర్తుంటే, నీ వ్యక్తిగత జ్ఞానానికి నువ్వు అవకాశం ఇవ్వో, నీ వ్యక్తిగత ఆలోచనకి నువ్వు సమయం ఇవ్వో. వెళ్ళి ఏం చేస్తావో తెలుసా? ఏం చేస్తారు జ్ఞానవంతురాలు? ఏం చేస్తారు చెప్పండి ఒకసారి. ఎట్టా? ఇటుక మీద ఇటుకెట్టి ఇసుక ట్రక్కులు దొరికొచ్చి మంచి సిమెంట్ ఏంటో చూసి చెప్పాలి. మరి ఎట్లాగా? ఎక్కడ ప్రార్థన చేయాలి? చెప్పమ్మా, చెప్పు, గట్టిగా చెప్పండి. గదిలోనికి వెళ్ళి రహస్యమున్న తండ్రికి మొర్ర పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం లేని జీవితాలకు సమాధానం దొరికే స్థలం ఒకటే, దేవుని ప్రార్థనా స్థలము. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీ పేరేంటి? విశ్వాసక్క. ఎంత పరిమాణము, ఇంత పరిమాణము, ఎంతెంత దూరము. ఇందాక ఒక అన్నయ్య గారు ఎవరు పాట పాడారు, ఎప్పుడయ్యా నీ రాకడ ఏందని ఒకసారి జ్ఞాపకం చేయండి. అయ్యా ఒకసారి ఆ పల్లవి జ్ఞాపకం చేయండి. ఎప్పుడయ్యా నీ రాకడ, ఎప్పుడయ్యా నీ రాకడ. ఎస్, చాలా మంచి పాట పాడారు. ఆయన పాడుతుంటే కళ్ళు మూసుకుంటూ రమ్ము కొట్టా. ఈ దినంలో పాడుకోవాల్సిన పాటలు, జ్ఞాపకం చేసుకోవాల్సిన మాటలు అవి. మనం ఇంకెక్కడున్నాం తెలుసా? మత్తయి సువార్తలో. కాలం ఎక్కడుందో తెలుసా? అబ్బా, కరెంట్ బాగా పాస్ అవుతుంది ఈరోజు. దేవునికి స్తోత్రం. కాలము సంపూర్ణమైంది, ప్రభు రాబోతున్నాడు, బోర ధ్వనులు వినబడబోతున్నాయి. మహిమ దేహాలతో, పరిశుద్ధుల సమూహముతో ఆయన వేయించేసే సమయం ఆసన్నమైంది. ఇంకా మనం ఎక్కడున్నాం? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నేనున్నానండి.
నేనేమో 6వ అధ్యాయంలో ఉన్నానండి. కొంతమంది ఏమో నేను కీర్తనలు 1వ అధ్యాయం కాడ ఆగిపోయినానండి, రాలేకపోతున్నాను. దేవునికి స్తోత్రం. కానీ ఆయన చెప్తున్న మాట చెప్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యము సమీపించుచున్నది, కాలము సంపూర్ణమైపోయింది. నమ్మి బాప్తిసం పొంది రక్షణ స్వీకరించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కదలక నిత్యము నిలిచే సీయోను కొండవలే నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటుంటే మనం ఎలాగ ఉన్నాం తెలుసా? అలా గాలి వస్తుందో పక్క నుంచి, అని అలలు వస్తున్నాయి మరో పక్క నుంచి. చిమ్మ చీకటి కమ్ముకొని గుండె పగిలిపోతుందంట నావల్లో ఉన్న శిష్యులకి. అమ్మో చచ్చిపోతున్నాం, అయ్యో చచ్చిపోతున్నాం. ఈ తుఫాన్ ఏంటి, ఈ గాలి ఏంటి, ఈ అలలేంటి, చిమ్మ చీకటి, ఎటు పోవాలో తెలియటం లేదు. ఏంటి మా పరిస్థితి? నేటి క్రైస్తవ్యం అదే. నీకు మాట చెప్పనా? యేసయ్య ఎక్కడున్నాడు తెలుసా? ఆ చిన్న నావలో ఉన్నాడు. యేసయ్య ఎక్కడున్నాడు తెలుసా? ఆ చిన్న నావలో ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? రక్షకుడు. నీకు దారి కనబడడం లేదు, అలలు ఎగిసి మీద పడుతున్నాయి, చావు దగ్గరికి వచ్చింది, కాలం సంపూర్ణమైపోయింది, ఎవ్వరు ఆదరించేవాడు లేరు, సహాయం చేసే దిక్కు లేదు, మాట్లాడి ఓదార్చేవాడు లేరు, ఎలా ఉన్నామని పలకరించేవాడు లేరు. చివాట్లు, చెప్పు దెబ్బలు, ఏసరింపులు, అవమానాలు, లేనిపోని నిందలు, వ్యాధులు, బాధలు. ఇటు చూస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు, గర్భఫలమైన బిడ్డకు కడుపు నిండా అన్నం పెట్టలేని పరిస్థితులు. చక్కగా అందరూ బడిలో చదివిస్తుంటే ఆ బడిలో కూడా చదివించుకోలేని దుస్థితిలో, దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న కుటుంబాలు చాలా. పోనీ ఈ బాధల మధ్య వెళుతున్నామంటే భార్యకి భర్తకి మధ్యలో పచ్చగడ్డేస్తేనేమో హల్లెలూయా, ఇంట్లో అత్తకి కోడలికి సమాధానం లేదు. పుట్టింటికి వెళ్తే అమ్మోళ్ళు అంటారు, అసలు నువ్వు నా బిడ్డవే కదా బొమ్మ అంటారు. నీకు పెళ్లి చేసి ఇచ్చిన తర్వాత నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? అయిపోయి. ఇప్పుడు ఏంటో తెలుసా పరిస్థితి? ఏడారి త్రోవలు నే నడచిన, ఎరుగని మార్గములు జయ వీరుడా, జయ సంకేతమా, బాగా పాడుతున్నారు. 32 పళ్ళు, 3 నాలిక. ఇప్పుడు అన్నీ వస్తాయి బయటికి చక్కగా పాటలు పాడేటప్పుడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదన్నా చిన్న సమస్య, దోమ కుట్టినట్టు కుట్టింది అనుకో, ఓయమ్మో ఇక చూడు ఉంటుంది పరిస్థితి. మలేరియా వచ్చేసిందో, టైఫాయిడ్ వచ్చేసిందో, డెంగ్యూ వచ్చేసినదో, కరోనా వచ్చేసినదో. కలవరం, గుండె వేదన పగిలిపోతుందంటే. నేను ఎందుకు చెప్తున్నాను తెలిసి ఈ మాట? 2వ తిమోతికి రాసిన పత్రిక, తక్కువని పరిగెత్తాలి అక్కడికి. 7వ వచనం, 1వ అధ్యాయం 7వ వచనం. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము చదువు 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చి ఉన్నాడు గాని పిరికిదనము గల ఆత్మనేమలేదు. ఆమె ఏమిచ్చాడు దేవుడు మనకి? పిరికితనం ఇచ్చాడు అంటే అక్క చెబుతుంది. ఏమిచ్చాడు? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం. శక్తి ఇచ్చాడు, ప్రేమ ఇచ్చాడు. నా మాటలు బాగా ఆలకించిన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా వాక్యం ఉంది. 11 అయింది. కష్టం ఉన్న అల్లి చెప్పండి. మా ఊర్లో ఒక ఆయనంట, బాగా గమనించండి, ఒక ఆయన అన్నాడు, గేదెలు ఎక్కడ ఉన్నాయి కనపడాలంట. ఒక్కోసారి కనపడాలంటే ఈ స్వరం దానికి కనపడితే నాది సేమ్ అలాగే ఉంటుంది. భయపడి మాకండి. ఈయన అనాలి ముందు అంటే ఆ వంటదంటే అప్పుడు అంటే ఇక్కడ ఉన్నాను అని అర్థం. నేనేమో మొహవాడానికి అల్లెలు చెప్పండి అంటే అల్లేలుయ్య. 11 అయితే అభ్యంతరం కూడా అల్లేలు చెప్పండి అంటే అల్లేలుయ్య.
కాపరి స్వరాన్ని బాగా వింటున్న గొర్రెల మందను దేవుడు దీవించునుగా. బలి చెప్తారు మీరు కూడా. దేవునికి స్తోత్రం. చెప్పండి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము సంకల్పం చొప్పున బట్టి పిలువబడిన వారంగా ఉన్నామా, ఏదో నామకార్థాకి ఏదో వెళ్తే బాగుంటుంది అంత కాదంత, ఏదో వాళ్ళ దగ్గరికి వెళ్తే బాగుంటుందంట, స్వస్థత వస్తుందంట, మేలు జరిగిద్దంట అని వస్తున్నట్టున్నామా? సంకల్పము చొప్పున పిలువబడిన వారంట నిత్యము నిలిచే సియోను కొండవలే ఉంటారంట. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. లేదు, వచ్చిన వాళ్ళు ఎట్టుంటారంట? నేను చెప్పాను, గాలికి అలలకు దారి కనపడనప్పుడు వచ్చిన చిన్న చిన్న సమస్యలు, దోమగుడితో వచ్చిన సమస్యలు కూడా బెంబేలెత్తిపోతున్నారు. కానీ నా యేసే అంటాడు, నీ నావలో నేనున్నాను. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. నువ్వు ఏ త్రోవలో నడిచి వెళుతున్నా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒక్కసారి నీలోనే నేనున్నానని జ్ఞాపకం చేసుకో. ఆమేన్ చెప్పండి. నా మాట అర్థం కావట్లే, వెనకోళ్ళ కాతంతా నిద్రమోతాల కాటేస్తున్నట్టుంది. నాకు పాటలు ఎక్కువ పాడడం వచ్చు, కానీ డ్రమ్ కొట్టడానికి నాకు సహకరించేవాళ్ళు లేని ఆగిపోతున్నాడు. నేను పాటలు పాడడం మొదలు పెడితే అర్ధరాత్రి 12 దాటిద్ది. అయ్యగారు 12 గంటల ప్రార్థనలు 24 గంటల ప్రార్థన అయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నేను ముందే చెప్పా, చేతులు లేనిలాగా హల్లెలూయా చెప్పాలి. లేవుగా మనకి, లేవు, ఉన్నాయా లేవా? నీ రెక్కల కష్టార్జితం దేవుడు ఆశీర్వదించును గాక అంటే ఎప్పుడు కష్టార్జితాన్ని దీవిస్తానంటే ఆకాశ వాక్యులు విప్పబడుతుంది, నువ్వు చేతులు సాపడ్డాయి ఏది చేస్తారు. అప్పుడు దాకా ఏడ దాస్తారు అర్థం కాదు, చలికాలం కూడా గుర్తు ఉండదు. ఇప్పుడు దీమంటే దోమలు కొడుతున్నాయి, లోపల పెట్టుకున్నాను కాసేపు ఆదా. చేతులు ఎక్కడున్నాయి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, చేతులు ఉన్న వాళ్ళకిలాగా హల్లెలూయా. అమ్మయ్యా, చూసారా? బయట నుంచి ఆ సౌండ్ రావాలి. ఏకస్వరం ఏకాత్మ మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ యేసయ్య ప్రేమిస్తే చిమ్మ చీకటి అయినా గాని, గుండె వేదన అయినా గాని, భయాందోళన కలిగినా గాని ఆయన అంటున్నాడు, నీలో నేనున్నాను. నీ దేహము నీ వలన కలిగినది కాదు. చెప్పండి, నీ దేహము దేవుని ఆలయమని నువ్వు ఎరుగవా? దేవునికి స్తోత్రం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, ఎలా దిగి చూడండి, లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్న యేసు గొప్పవాడు. ఈ రోజున క్రైస్తవ్యము కలిగిన వ్యక్తి, విశ్వాసి అని చెప్పుకుంటున్న బిడ్డ, ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మైసూర్ బోండాలోనేమో మైసూర్ ఉండదంట, గులాబ్ జాములు గులాబీలు ఉండవంట. క్రిస్టియానిటీ కలిగి ఉన్న మనలో క్రైస్ట్ లెస్ క్రిస్టియానిటీలో మనం ఉన్నాం. విశ్వాసి అని పిలువబడుతున్న మనం ఎంత విశ్వాసం కలిగి ఉన్నామన్నది దేవుడు చెప్పండి ఒకసారి నాకు. నిజాలు మాట్లాడాలి, అబద్ధాలు మాట్లాడకూడదు. చెప్పు ఒకసారి మళ్ళీ. నిజమేనా? నీకు పరీక్షలో 100కి 100 మార్కులు వస్తాయి. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. ఎంత పరిమాణం ఉండాలి విశ్వాసం మనకి? విశ్వాసి చేతులెత్తో అంటే ఇక్కడ విశ్వాసం లేదా? అల్లు నేను చెప్పమన్నా, చేతులు ఎత్తమన్నా? నాకు సహకరించండి, చేతులు ఎత్తండి. ఇప్పుడు నీ విశ్వాస పరిమాణం ఎంత ఉంది? మోయగలిగిందా మోయలేందా? కన్ను కూడా చూడగలిగిందా చూడలేందా? అవునమ్మా లేదా? ఆవగింజంది ఎంత ఉంటుంది చెప్పండి నాకు. అమ్మో, అంత పెద్ద పరిమాణం నేను ఎప్పుడు చూడలేదండి, మా ఊరికి అలాంటి లారీలు కూడా రావండి అనుకునేలాగా విశ్వాసం ఉన్నాడు ఈ రోజున. నీ విశ్వాసం ఈ రోజున ఎలాగుందో చెప్పనా? ఆవగింజ మీద పొట్టు ఉంటదే, పొట్టు తోలు అంటారా, అంత కూడా లేదు మనకి. మా ఇంట్లో ఆవాలు ఉన్నాయి అన్నారు, చేతులు ఎత్తండి. ఉంటాయి, తాలింపు డబ్బాలు నిండుగా ఉంటాయి. కూరలో చూస్తే పోసేస్తారు. ఒక అక్కాయలు అయితే ఇక లాభం లేదు, కూర బాగా రుచి రావాలి, మా ఆయన నన్ను మెచ్చుకోవాలి, ఈరోజు చీర తేవాలి, అది 100 రూపాయలు చేతులు ఎత్తాలనుకొని పోసేస్తారు అంతే దాంట్లో ఆవాలు. కానీ మనలో లేనిది ఏంటి? ఆవగింజలో పైన పొట్టుకోలేదు మనలో. కానీ ఇప్పుడు మన పేరేంటి? మనం ఎవరు? మన పేరేంటి? బాగా గుర్తుంది మీకు.
కానీ ఇప్పుడు మనం ఏమని చెప్పుకుంటున్నాం, ఇక్కడ దేవుని ప్రేమిస్తున్నామండి, మేలు కలగట్లేదండి. ఏం ప్రేమ? నువ్వు క్రైస్తవుడిగా లోకంలో కనపడడానికి కాదు పిలువబడింది. నువ్వు విశ్వాసిగా చర్చిలో అటెండెన్స్ వేయించుకునే ఆదివారం భక్తికి కాదు పిలువబడింది. నీ భక్తి జీవితం ఎలా ఉండాలో తెలుసా? నువ్వు ఏ త్రోవలో వెళుతున్నా, ఏ పరిస్థితుల్లో మునిగిపోయినా, నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నాకంటూ ఎవరు లేరని భయపడమాక. వారిలో ఒంటరి అయిపోయినాడు ఎలాగైపోతున్నాడట? 1000 మందిగా దేవుడు మారుస్తానని చెప్తున్నాడు. కానీ ఈ రోజు నీ పరిస్థితి ఏమైపోతుందో తెలుసా? ఒంటరిని కుమిలిపోయి కుంగిపోయి నువ్వు ఒక గిరి గీసుకొని ఖైదీలాగా మారిపోతున్నావు. అపవాదికి చోటిస్తున్నా. అసలు ఎవరికి చోటు ఇవ్వద్దు అన్నాడు ఎఫెసీ పత్రిక 4:27లో దేవుడు. వాడికి చోటు ఇవ్వద్దు అంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? తెలిసి తెలియక వాడికి చోటిస్తున్నాం. ఎందుకో తెలుసా? నువ్వు కలవరపడొద్దని దేవుడు చెప్తున్న మాట నువ్వు మీరావు, పాపం చేసేసావు. హృదయాన్ని కలవరపరుచుకోవద్దని దేవుడు చెప్తున్నాడు బైబిల్లో. కానీ మనం ఏం చేస్తున్నావు తెలుసా? నిత్యం మన పని అదే. నువ్వు ఆలోచించమాక. కానీ ఆలోచన నువ్వు తెలుపు నలుపు, నలుపు తెలుపు చేయలేవు, జానుడు మూరుడు జానుడు చేయలేవు అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? నేను ఆలోచించకపోతే ఈ సమస్య పరిష్కారం ఎట్లా? నువ్వు వెళ్ళక్క, నేను అన్నం కూడా తిని ఈరోజు ఆలోచిస్తా. ఏంది ఆలోచించి ఏం చేస్తా చెప్పండి? ఏమన్నా చేయగలవా? ప్రార్థన చెయ్యి. మార్కు సువార్తలో భక్తులు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ప్రార్థన వలనే తప్ప మరి దేని వలన ఇట్టిది విడిచిపోవుట సాధ్యమే కానే కాదు. హల్లెలూయా. ప్రార్థన వలన జీవితాలు కట్టబడతాయి. ప్రార్థన వలన నమ్మకత్వం నీలో పెంపొందిద్ది రోజు రోజుకి. ప్రార్థన వలన నీలో విశ్వాసం వేరు తన్నిద్ది. ప్రార్థన వలన పరలోక రాజ్యాన్ని చూడగలుగుతావు. ప్రార్థన వలన నీ చుట్టూ ఉన్న సమస్యలకి పరిష్కారాన్ని దేవుడు నీకు చూపిస్తాడు. ప్రార్థన నీ సంఖ్యలు తెంచిద్ది. ఏ సంఖ్యలు? ఇప్పుడు దాకా చెప్పుకున్నాం చూసావా? ఇంట్లో బాధలు, లోకంలో బాధలు, బిడ్డల బాధలు, ఇవన్నీ సంఖ్యలు, నీకు తెలియని సంఖ్యలు. ఈ సంఖ్యలన్నీ తెగిపోవాలి అంటే ప్రభువా, ఇప్పుడు కలిసినప్పుడు అయ్యగారు గట్టిగా చేయమన్నా, ప్రభువా ఇప్పుడు ఏ స్నానంలో నువ్వు ఇప్పుడే అసలు వచ్చే, ఎప్పుడు ఆన్ ది స్పాట్, ఇప్పుడే, ఇక టైం లేదు, ఇంకా ఇప్పుడే తిన్నప్పుడు అన్నం అరిగిపోద్దా? పర్లేదు చెప్పొక్క. అలాంటి రైస్ ఎక్కడ కనిపెట్టారా? పుట్టినప్పుడు బిడ్డ పరిగాడుతున్నాడా? కాలం లేకుండానే ఇవన్నీ జరిగిపోతున్నాయా? ఆయా కాలాల ప్రకారం జరుగుతున్నాయా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే సమయం అనేది ఒకటి ఉంది. ఆ సమయం వరకు నువ్వేం చేయాలి? నిరీక్షించి ఉండాలి. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకే జరిగింపబడుతున్నవి. హల్లెలూయా. ఎలా జరిగింపబడుతున్నాయి? సమకూడి జరిగింపబడతాయి. ఎప్పుడో తెలుసా? ఆ శిష్యులు ఎప్పుడైతే ఆ ధోనిలో ఉన్న యేసయ్య వైపు చూశారో, ఎప్పుడైతే వారి చూపు, ఆలోచన, మనస్సు ఆయన వైపు తిరిగాయో, వారి పూర్ణ ఆత్మ, పూర్ణ బలము, పూర్ణ వివేకము యేసయ్య మీద వాళ్ళు పెట్టుకున్నారో, అప్పుడు వాళ్ళు ఆ సమస్య నుంచి బయటకు వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. అప్పుడు వరకు ఎలా ఉన్నారు తెలుసా? వారి సొంత ఆలోచన బట్టి దిక్కులు చూస్తున్నారు, అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు, ఒకరినొకరు త్రోసుకుంటున్నారు, తోపులాట జరుగుతుంది, ఏమీ లేదు. ఆందోళన, కలవరం, గలిబిలి, డిస్టర్బెన్స్, సాతానుగా ఏలుబడి. ఎప్పుడైతే నువ్వు కూడా నీలో ఉన్న యేసయ్యకి ప్రాధాన్యత ఇస్తావో, నిజంగా నువ్వు యేసయ్యని ప్రేమిస్తే నీలో ఉన్న యేసయ్యని తట్టి చూడు. మార్కు 7:7 చెప్తుంది, క్షమించు, మత్తయి 7:7 ఏమంటుంది? వెదుకుడి. ఎంత బాగా చెప్పారు నాయన. అడుగుతున్నామా? ఎంతసేపు? రోజులు ఎన్ని గంటలు ప్రార్థన చేయాలి మనం? ఇవన్నీ ఎత్తుకుంటూ పోతే చాలా అయింది. దేవుని బిడ్డ, యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో అనగనగా ఒక ఊరని చెప్పబడిన ప్రాంతంలో యాకోబు బావి అనే దగ్గర ఒక స్త్రీ ఉంది. ఆ అక్క పేరు సమరయ అక్క. అంటే ఆ ఊరికి చెందిన అక్క పేరు, ఆ అక్క పేరు అది ఒక స్త్రీ. ఓకేనా?
ఆ బావి దగ్గరికి ఒక ఆయన వచ్చారు. ఆయన పేరు నిజమేనా? యేసయ్య వచ్చి కూర్చున్నాడు. ఆయన ఎలా ఉన్నాడంట? బాగా దాహం అయిపోయి నా దాహం ఎవరు తీరుస్తారు అన్నట్టు కూర్చున్నాడంట. ఆయన దాహానికి అర్థం చెప్తా. ఈ లోపల అక్కడ నీళ్లు చేదుతున్న ఒక స్త్రీ కనపడింది. ఆమె నీళ్లు చేదుకుంటూ ఆమె తెచ్చిన పాత్రలో నింపుకుంటుంది. ఈ లోపల అడిగాడు యేసయ్య, దాహానికి ఉన్నాయా అని. అప్పుడు ఆమె ఏమంటది? నేను సమరయులాన్ని, నువ్వేమో యూదుడవు, మీకు మాకు ఎక్కడుంది సమాధానం? నేను ఇస్తే నువ్వు తాగుతావా? ఈ రోజున మనం కూడా చూడండి, చాలా విషయాల్లో ఇదే అభ్యంతరం పెట్టుకుంటాం. మేము పలానోళ్ళం కదా, మేము ఫలానా కదా, మేము ఇలా చేస్తే మీరు అంగీకరిస్తారా? మమ్మల్ని కూడా దేవుడు అంగీకరిస్తాడా? మేము ప్రార్థన చేస్తే కూడా దేవుడు ఆలకిస్తాడా? ఈ సమస్యకి పాస్టర్ గారే ప్రార్థన చేయాలా? ఈ లోపల మా ఇంట్లో ఏమైపోతుందో అని కలవరపడి నీకై నువ్వు అభ్యంతరాలు దేవుడి దగ్గర గిరి తీసుకుంటున్నావు. కానీ అడిగిన వాడు యేసయ్య, నువ్వు నా దగ్గరికి రా, నువ్వు నాకు దాహం ఇవ్వు. యేసయ్య దాహం ఏంటో తెలుసా? ఆయనకి నిజంగా మంచినీళ్ళు అయ్యి గొంతు తడుపుకోవడానికి నీళ్లు అడగడంలా. ఆయన దాహం ఏంటంటే ఆత్మల పంట కోయాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆయన పరలోక రాజ్యంలో సంతోషాన్ని చూడడానికి పరలోకంలో ఉన్న మహిమను విడిచిపెట్టి ఎందుకు వచ్చాడు తెలుసా? భూలోకానికి మీలాగా నాలాగా నశించుచున్న దానిని వెతికి రక్షించడానికి, అనగా నిన్ను నన్ను ప్రేమించడానికి, అనగా నీకు నాకు కొదువ కొరత ఏమీ లేకుండా సమస్తము సమకూర్చి ఆయనే జరిగించి గొర్రె పిల్లగా వదకు సిద్ధమై వెళ్ళిపోవడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం లెంట్ డేస్ అని చేసుకుంటున్నాం. అందుకే మనకి ఈస్టర్ అనే పండగ ఒకటి వచ్చింది. దేవుని బిడ్డ, ఆయన కన్న తల్లికి ఎంత గుండె కోత ఉంది గమనించు. ఆయన్ని పంపిన తండ్రికి ఎంత వేదన ఉందో గుర్తించు. నీ ఇంటిలో కొద్దిపాటి త్యాగాలు నువ్వు చేయలేకపోతున్నావు, కొద్దిపాటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండలేకపోతున్నావు, ఆవగింజ మీద పొట్టంత విశ్వాసాన్ని కూడా కలిగి ఉండలేకపోతున్నావు. నా జీవితంలో మేలు లేదు, నా జీవితంలో మేలు లేదు, నా జీవితంలో ఆశీర్వాదం లేదు, నా ఇంట్లో మేలు లేదు. ఎక్కడికి వెళ్ళినా ఎంతకాలం అయినా, రక్షణ పొంది ఎంతకాలం అయిందమ్మా? 25 ఏళ్ళు అయిందమ్మా, 10 ఏళ్ళు అయిందయ్యా, 5 ఏళ్ళు అయిపోయిందయ్యా అంటున్నాం. కానీ రక్షణ పొందిన మనమే ఇంకా మేలు చూడలేక, క్రీస్తు ప్రేమను అనుభవించలేకపోతే రక్షణ పొందవలసిన వారికి నువ్వెక్కడ మాదిరిగా ఉన్నావు? ఎక్కడుంది నీ కన్నీళ్ళు? ఎక్కడుంది నీ మోకాళ్ళ జీవితం? ఎక్కడుంది నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయమని చెప్పిన ఆ మాట? ఎక్కడుంది వేకుజాం ప్రార్థన? ఎంతసేపు ఏ కాడికి రెండమ్మా అయ్యగారికి పట్టిందా, మనకు పట్టలేదా? చెప్పాలి. నా మాటలు కాస్త ఆయాస్కరంగా ఉన్న నొచ్చుకోకండి దయచేసి. మనమున్న పరిస్థితి అంత్య దినాల్లో ఉన్నాం బిడ్డ, కడవరి దినాల్లో ఉన్నాం. మీకు ఒక మాట చెప్పనా? ప్రత్యక్షంగా అనుభవించిన వ్యక్తిని కనుక చెప్పగలుగుతున్నా. అంత్యక్రీస్తులు బయలుదేరారు. క్రీస్తు కాదు, క్రీస్తులు బయలుదేరారు. ఆల్రెడీ జనాల్లోకి వచ్చేసారు. వెలుగుదూత వేషములో మరులు గొలుపబడుతూ క్రైస్తవుల్ని పడగొట్టి, విరగొట్టి, ఆకర్షించి, మాటకు ప్రలోభ పెట్టి, మాటకు కలవర పెట్టి, మాటకు లోబరుచుకొని, ధనాపేక్షతో, వ్యక్తిగత స్వార్థంతో సంఘాలను చీల్చుకుంటూ ఆల్రెడీ అంత్యక్రీస్తులు బయలుదేరారు. ఈరోజు నీ రక్షణ సంపాదించుకొని ఒక్కసారిగా కోల్పోవడానికి నువ్వు ఉన్నటువంటి దినాల్లో నీ ప్రార్థన జీవితం ఎంత గొప్పది కావాలో తెలుసా? నేను ఇంకా మేలు అనుభవించలేకపోతున్నాను, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన దాన్ని పైకి అనుకుంటున్నావు, కానీ ఆత్మీయ స్థితిలో ఎదుగుదల కనపడుతుందా మనకి? ఈ దేవుని బిడ్డ, ఆ సమరయ స్త్రీకి ఆ రోజు రక్షణ దినం దేవుడు అనుగ్రహించాడు. ఆమెకు మారు మనసు దినంగా దేవుడు మాట్లాడడానికి దగ్గరికి వచ్చాడు. నీ దగ్గరికి వచ్చి దేవుడు ఎంతకాలం అయింది ఒకసారి ఆలోచించు. నిన్ను పిలిచి ఎంతకాలం అయింది? ఆయన పిలుపును అందుకుని వచ్చి ఎంతకాలం అయింది? ఆమె పిలుపును అందుకున్న వెంటనే ఆ పాత్రను విడిచిపెట్టింది. ఆ పాత్రకు అర్థం ఏంటో తెలుసా? నేను మీకు తెలిసిన వాక్యాలనే కాబట్టి రెఫరెన్స్ తీసి మీకు చూపించడం లేదు. తెలిసిన వాక్యమేనా? చదువుతారా? తెలిసిన వాక్యమే. అలా చదువుతూ వస్తే ఆమె ఆ కుండ విడిచిపెట్టింది అని ఉంటుంది అక్కడ. ఎందుకు అంటే ఆ కుండకు అర్థం ఏంటో తెలుసా? తాత్కాలిక దాహం తీర్చుకోవడానికి, లోకానికి సాదృశ్యమైనది ఆ బాణ. దేవునికి స్తోత్రం. ఆ పాత్ర ఎప్పుడైతే విడిచిపెట్టిందో ముక్కలైపోయిన ఆ పాత్ర.
ఆమెలో ఉన్న పాత జీవితం అంతా ముక్కలైపోయి బ్రద్దలైపోయి అక్కడే విడిచిపెట్టి యేసు వార్తను మోసుకొని పాలెంలోకి వెళ్ళింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను మెస్సయ్యను చూశాను, నేను యేసయ్యను చూశాను, ఆయనతో నేను మాట్లాడాను, ఆయన నేను దర్శించాను, ఆయన దాహాన్ని నేను తీర్చడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు నువ్వు పిలువబడిన పిలుపులో నీ ప్రత్యేకత ఏంటో నువ్వు గుర్తించగలుగుతున్నావా? నీకు ఇచ్చిన తలాంతులను నువ్వు గుర్తించగలుగుతున్నావా? ఆయన నీతో మాట్లాడే మాట వ్యక్తిగతంగా నువ్వు ఆలకించేటువంటి ప్రార్థన, కనిపెట్టి చేసే ప్రార్థనతో నువ్వు నడవగలుగుతున్నావా? ఈ దేవుని బిడ్డ, ఎన్ని ప్రసంగాలు వింటాం మనం చెప్పండి? ఎంతమంది సేవకులు వచ్చి పడాలి చెప్పండి? ప్రతి దేవుని బిడ్డ గమనించు, నువ్వే ఆత్మల పంట కోసే పనికత్తెగా, పనివాడిగా సిద్ధమవ్వాల్సిన రోజులు ఇవి. నీ దాసునితో దేవుడు నీకు అప్పగించిన ఈ దాసునికి సాటి అయినటువంటి పనివారిగా, పరిచారకులుగా మీరు కూడా ఆయన ఒక అడుగు ఏమంటే మీరు 100 అడుగులు వేసే వారికి సిద్ధపడాల్సిన రోజులు ఇవి. అంతేగాని ఇంకా నాకు పనులు ఉన్నాయి, నా ఇల్లు ఇంకా చక్కబెట్టుకోవాలి, నా పాత్రలు ఇంకా శుభ్రపరచుకోవాలి, నేను విడిచిపెట్టలేను, అప్పుడే నేను విడిచిపెట్టలేను, నేను వదిలిపెట్టలేను, ఇంకా వదిలిపెట్టలేను, నేను బూతులు మాట్లాడకపోతే నా ఇల్లు నాశనం అయిపోద్ది, నేను ఇంకా వదలకపోతే నా జీవితం నాశనం అయిపోద్ది. నువ్వు వెళ్ళి నీ భర్తను పట్టుకురా అన్నాడంట అక్కడ యేసయ్య. నా మాటలు బాగా ఆలకించండి. ఆ మందంట ఏమంది గారు? లేనంది. ఆయన ఏమన్నాడు అంటే, ఎంతమంది అండి? ఈ రోజున మనలో కూడా నీకు 5 పెనిమిట్లు ఉన్నారంట. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. సత్యమే చెప్పుతుంది. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు మనం కూడా దాచిపెట్టాలనుకుంటే దాగవు, మూసి పెట్టాలనుకుంటే ఆయన దగ్గర మనము డాన్సింగ్ చేయడానికి కుదరదు. ఆయన ఏమై ఉన్నాడు తెలుసా? అంతరింద్రియములను ఏర్పరిచిన వాడు. హల్లెలూయా చెప్పండి. అంతరంగములు ఎరిగిన వాడు. హల్లెలూయా చెప్పండి. రహస్యమందు చేస్తున్న ప్రార్థన వినగలిగిన వాడు. హల్లెలూయా చెప్పండి. నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నవాడు, అనువాడు ఆయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీ అవసరం ఏంటో నువ్వు అడగక మునిపే దేవునికి తెలుసు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో దేవునికి తెలుసు. నువ్వు ఏ కలవరాల కోటలో నలిగిపోతున్నావో దేవునికి తెలుసు. నువ్వు మోయలేని భారము, ఆ వినలేని బూతులు, నువ్వు మోస్తున్నటువంటి ఆ శ్రమలు అన్ని యేసయ్యకి తెలుసు. మరి అయితే ఇంకా నువ్వెందుకు క్రీస్తు ప్రేమను, ఆ మేలును ఆపేక్షించలేకపోతున్నావు? ఒక మాట చదువుతారా? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట, 1 యోహాను పత్రిక, యోహాను పత్రికలో చూడండి అమ్మా ఆ మాట. గమనించండి ఒక నిమిషం. రోమియోకి రాసిన పత్రిక మనం ఒక నిమిషం. అమ్మా రోమియోకి రాసిన పత్రికలో 8వ అధ్యాయము 35వ వచనం చదవండి ఒకసారి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను ఎడబాపును, మనలను ఎడబాపునా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రేమ ఆయన నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తే, నువ్వు ఆయన్ని ప్రేమించడం ప్రారంభిస్తే, నీ ప్రేమను ఆయన నమ్మి నువ్వు నిలకడగా ఆయనలో ఉన్నావని కనుక ఆయన గుర్తించినట్లయితే నీ నుండి, నీ ప్రేమ నుండి యేసును దూరపరిచేవాడు లేరంట. మరొక మాట ఏంటో తెలుసా? నిన్ను ఆయన దగ్గర నుంచి దూరపరిచేవాళ్ళు కూడా ఎవ్వడూ లేడు. అది ఏదైనా చెప్పండి, కరువైన, ఖడ్గమైన, వ్యాధైన, శ్రమ అయినా, ఉపద్రవమైన, హింసమైన, వస్త్రహీనత అయినా, ఏదైనా కానీ నన్ను యేసు ప్రేమ నుండి దూరపరచగలిగింది ఏదీ లేదు.
కాబట్టి 8వ మొదటి వచనంలో ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవాడు శిక్షావిధి లేనివాడు. ఈరోజు నువ్వు క్రీస్తు యేసునందే ఉన్నావా? దేవుని ప్రేమించగల అనుభవంతో ఉన్నావా? ఆత్మీయ మేలు పొందడానికి సిద్ధంగా ఉన్నావా? పిలువబడిన వారిగానే ఉన్నామా? పిలువబడినట్టుగా ఉన్నాం ఇంకా మనం. నా మాటలు అర్థమవుతున్నాయండి? చేతులు తల్లి చెప్పండి. ఇక్కడ లేని వాళ్ళు అల్లెలు చెప్పాలా? ఎలక్ట్ అయ్యారండి. దేవునికి స్తోత్రం. ఉన్నారా? ఎక్కడున్నారు చెప్పాలి. ఇప్పుడు రోమయ్యకు రాసిన పత్రిక 8వ మొదటి వచనంలో ఉన్నారా లేరా? ఏంటిదా చదువు? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవాడికి ఏ శిక్షా విధి లేదు. కానీ మనకు అన్ని శిక్షలే, శ్రమలే, ఇరుకులే, ఇబ్బందులే, బాధలే, కష్టాలే. అమ్మా నాయనా, ఏ మందిరానికి పోవాలి ఇప్పుడు? ఇక్కడ జరుగుతుంది. ఇంకో మాట చెప్పనా? క్రీస్తు యేసునందు ఉన్నట్టుగా ఉండే అన్ని శ్రమలే కదా. ఏంటో ఈ మందిరానికి వెళ్తండి కాదు కలిసి రావట్లేదు. నేను చెప్తానండి, అప్పుడు నవ్వమాకండి. ఇంకా నవ్వే టైం చాలా ఉంది, ఆగండి. ఈ మందిరానికి వెళ్తే ఈ మధ్య కాస్త కలిసి రావట్లా. వాళ్ళు ఆ మందిరానికి వెళ్ళాక కాస్త బాగున్నాడు, మెడలో గొలుసు వేసుకుందాం. భలే చీర కడుతుంది వారం వారం పోయేటప్పుడు. పెద్దమ్మ ఇటు మారిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? జంపింగ్. ఎక్కడికి? ఆ పాస్టర్ గారి నుంచి నా లెక్క నూతనంగా మందిరానికి వచ్చిన వాళ్ళు లేచి నిలబడి మీకోసం ప్రత్యేక ప్రార్థన చేస్తా అనగానే టింగర్ లేపుతాం మనం. అమ్మాయి గారు నాకు ప్రత్యేక ప్రార్థన. ఎందుకు చేయడు ఆయన? కన్నాడా, కోసిండా, విత్తిండా? కన్నది ఒకరు, అవునా? రోజు మొత్తుకొని ప్రార్థన చేసేది ఒకడు. 12 గంటలు, 24 గంటలు, 34 గంటలు, 54 గంటలు అని ప్రార్థన చేసేది ఒకడు, నడిపించేది ఒకడు. నువ్వు తప్పిపోకుండా, తొలగిపోకుండా నిలబడాలని, ఆ ప్రయాసలో, ఆ భారంలో ముందుకు వెళ్ళాలని నడిపించేది. నువ్వు మందిరాలు మారితే శ్రమలు పోవు, నువ్వు ప్రదేశాలు మారితే శ్రమలు పోవు, నువ్వు పేరు మార్చుకుంటే శ్రమలు పోవు. దేవుని బిడ్డ, అయ్యగారు చేతులేసినంత మాత్రాన శ్రమలు పోవు. నీ అంతరంగం మారాలి. నువ్వు క్రీస్తు యేసునందు ఉన్నవారిగా కట్టబడాలి. ఆ సమరయ స్త్రీ ఉందా, ఎప్పుడైతే దేవునితో మాట్లాడడం ఈయనే నిజరక్షకుడని గుర్తించిందో కొండ విడిచిపెట్టింది. ఈరోజు నీ కొండ విడిచిపెట్టావా అంటే తెలుసా? వ్యక్తిగత స్వభావాలు. క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి. ఓకేనా? మనం ఇంకా పాత బతుకు నుంచి బయటికి రాలా. ప్రాచీన స్వభావం మనలోంచి పోలా. తెలుసా అవేంటియో? గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుంచి ప్రారంభమవుతాయి. అన్నీ ఉన్నాయి మనలో. మాలో లేవన్నాడు అల్లెలే చెప్పాలి. ఇప్పుడు అన్ని అబద్ధాలు ఆడమాకండి. ఏసై చూస్తున్నాడు. చదువమ్మా, అల్లెలే చెప్పినట్టు మళ్ళీ చెప్తాను, నేను చూస్తాను. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అదిగో అల్లరితో కూడిన ఆటపాటలు అన్ని. అబ్బే పొరపాటును కూడా ఆ అడ్రస్ కూడా మాకు తెలియదు. అయ్యారా ఇవన్నీ ఆడుంటే ఖమ్మం సంతలో ఉంటాయా? ఎబ్బే మాకు తెలియదు అయ్యారు. చేతులు ఎత్తండి. ఇప్పుడు నేటికి అవేంటో మాకు తెలియదు అయ్యారా చెప్పాలా? ఇప్పుడు చేతులు ఎత్తాలా? నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నన్నెత్తుకున్నవాడా, నాకై తిరిగి లేచిన దేవా, యేసు నీకే ఘనత మహిమ ప్రభావము. యేసయ్యా నీకే ఘనత మహిమ ప్రభావము. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా. హల్లెలూయా. సమయం లేదు. ఆయన ఎక్కడ ఉన్నాడు? నువ్వు చూస్తే నీలో ఉన్నాడు. నువ్వు పిలిస్తే నీతో మాట్లాడతాడు. నువ్వు తడితే నీ ఎదురుగా వస్తాడు. నువ్వు మోకరించగలిగితే ఆయన నీ కన్నీరు ఆయన హస్తాలతో తుడుస్తాడు. హల్లెలూయా. మోషే చేతులు ఎత్తాడు. ఏం జరిగిందో తెలుసా? ఎర్ర సముద్రం పాయలైంది. మోషే ప్రార్థన చేశాడు. ఏం జరిగిందో తెలుసా? 6 లక్షల మంది తినడానికి ఆకాశం నుండి పూరీలు వచ్చినాయి. మోషే ప్రార్థన చేశాడు. ఏమైందో తెలుసా? రాజుల సైతం మోకాళ్ళు వేశారు.
దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే నీకు దోమ కుడితే వచ్చిన జ్వరం పోతుందా? దేవునికి స్తోత్రం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అర్థమవుతుందా? నువ్వు పిలువబడిన పిలుపేంటో నీకు జ్ఞాపకం చేయడానికి రాత్రి పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. నీవెవరో నీకు గుర్తు చేస్తున్నాడు. నీలో ఉన్న శక్తి, నీలో ఉన్న అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన ప్రత్యేకమైనటువంటి తలాంతు దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ మిమ్మల్ని ఎవరిని నీ కించపరచడానికి, నొప్పించడానికి, నొచ్చుకోవడానికి దేవుడు మాట్లాడడం లేదు. యజమాని ఊరెళ్తా ఒకడిని పిలిచి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకడిని పిలిచి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకడిని పిలిచి 1 తలాంతు ఇచ్చాడు. 5 ఇచ్చినవాడు మరో 5 చేశాడు, 2 ఇచ్చినవాడు మరో 2 చేశాడు, 1 ఇచ్చినవాడు దాచిపెట్టాడు. ఈరోజు నువ్వు నేను ఎక్కడున్నావంటే, ఇప్పుడు మనకేమి లేదంట. పిలవబడిన వారికి ఉన్నట్టు మేలు, ఆయనేమో మేలు కలగడానికి సమస్తాన్ని నేను చేస్తున్నాను. రైట్, ఆయన అన్న మాట 99.9% యేసయ్య మొత్తం మనకి చేశాడు. కానీ 1% ఆయన ఏమన్నాడు? ఏమన్నా తెలుసా? నీ దేవుడిని యెహోవాను పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో సేవించవలెను, అటువలనే నీవని నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఈరోజు నీలో నాలో లేనిదేంటో తెలుసా? 2 లేవు. ఆజ్ఞ లేనప్పుడు, ఆజ్ఞ అతిక్రమిస్తున్నప్పుడు ఎలా చెప్పుకుంటావు నువ్వు? నేను క్రైస్తవుణ్ణి, నేను విశ్వాసిని. ఎక్కడుంది నీ ఐడెంటిటీ? ఈరోజు ఇంకా మన పరిస్థితి ఏంటి? ఎందుకు నువ్వు మేలు పొందలేకపోతున్నావు అర్థమవుతుందా? ఎందుకు నువ్వు ఆశీర్వదింపబడలేకపోతున్నావు అర్థమవుతుందా? సమరయ స్త్రీ అన్ని విషయాల్లో దేవుని దగ్గర మాట్లాడుకొని ప్రత్యక్షతలు ఒప్పుకుంది. ఎస్, నువ్వు అన్నది నిజమే, ఇప్పుడున్నవాడు నా వాడు కాదయ్యా అని వెంటనే ఆ పాత్ర విడిచిపెడితే వెంటనే దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటి తెలుసా? వెళ్ళి సువార్త పని చేయి. చప్పట్లు పట్టండి. దేవుడికి స్తోత్రం. సమరయ స్త్రీకి ఇచ్చిన ఆధిక్యత దేవుడు నీకు ఇవ్వడా? సమరయ స్త్రీకి ఇచ్చిన పిలుపు నీకు లేదా? సమరయ స్త్రీతో మాట్లాడే దేవుడు నీతో మాట్లాడా? సమరయ స్త్రీకి ఇచ్చిన రక్షణ దేవుడు నీకు ఇవ్వడా? సమరయ స్త్రీని నువ్వు నా బిడ్డవని పిలిచి ఆయన అనేక మందికి సువార్త చెప్పమని పంపించినట్లు నిన్ను పంపించడా? ఏ మేలు కొదువు చేశాడు దేవుడు నీకు? దూరం చేసుకుంటుంది నువ్వు కానీ దేవుడు కాదు. దేవుడు ఇప్పుడు కూడా నీ దాహం తీర్చడానికి నీ దగ్గరే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. కానీ నువ్వే ఇంకా ఆ మేలుని మాటని నీ హృదయంలో తీసుకోవట్లా. చెవిగలవాడు ఆత్మ సంగముతో చెప్తున్న మాట వినుగాక. చెవులే పని చేయట్లేక హృదయంలోకి ఆడిపోద్ది మాట. వినడం వల్ల ఏమవుతుంది? విశ్వాసం అంటే ఏంటి? గట్టిగా చెప్పమాట. అదృశ్యమైనవి ఉన్నవి అని రుజువు పరచడమే విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లేదు అన్నది ఉన్నది అని చెప్పగలిగినాడు క్రైస్తవుడు. ఆమేన్ చెప్పాలా? హల్లెలూయా. ఈ పాస్టర్ గారి కారు ఉంది లేదన్న హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగింది. కారు ఉందా లేదండి? ఇప్పుడు ఫిజికల్ గా లేదు, కానీ యేసయ్య ఇస్తాడు. ఆమేన్ చెప్పు. ఆమేన్. నువ్వు ఇస్తావని నమ్మాలన్నాడు దేవుడు. నువ్వు అడిగినప్పుడు నువ్వు పొందుకున్నావని ప్రార్థించమన్నాడు. నువ్వు చేద్దావా? నువ్వు ఉన్నవా? ఉంటే ఆ పొరుగమ్మని దీవించు, నన్ను దీవించవా? నువ్వు అసలు ఉన్నవా? ఎన్నో సంవత్సరం ఇది? 2021. ఇంకా నేడో రేపో కథ కంచికి మనం అగ్ని ఆరదు, పురుగు సావదు. అక్కడికి వెళ్ళాక అప్పుడు అడుగు నువ్వు ఉన్నావా? ఇదే ఇక అగ్ని ఆరదు, పురుగు సావదుకి వెళ్తే ఏముంది? ఇంకా రోజు ఆడుతున్నాదాలే ఏసయ్యా. అప్పుడు అడుగు. ఇంక ఏం ఉపయోగం? అప్పుడు అడిగితే హూ ఆర్ యూ ఒకటే మాట వస్తుంది, ఆన్సర్ రాదు. ఇంకా హూ ఆర్ యూ అంటాడు. దీపం ఉండగా ఏం చేయాలంట? సమయం ఉన్నప్పుడు ఏం చేయాలంట? మరి మనం ఏం చేస్తున్నా? కార్తీక దీపం సీరియల్ అవగానే అయ్యా ఊరుకో అయ్యగారు నువ్వు మధ్యలో వచ్చావు పాడు చేసి. అయ్యా మా ఇంట్లో అత్తాకోడలు సినిమా చూడండి, ఆ సీరియల్ చూడండి, మేము వద్ద అన్నం కూడా ముట్టుకోవాలి. వండుకోవాలండి పెద్దమ్మ నిజం చెప్పింది. అదైనా తింటావా నువ్వు? అందున్నమ్మా
సమయం ఎక్కడ ఉంది ఇప్పుడు చెప్పాలా? సమయం దేవుడు ఇస్తున్నాడు, ఇవ్వట్లేదా నీకు? ఇల్లు చక్క పెట్టుకోమని నేను దేవుడు ప్రేరేపిస్తున్నాడే, ప్రేరేపించట్లేదా? నువ్వు జ్ఞానవంతులైన ఇల్లాలుగా ఉన్నావా లేవా? ఊరుకో, అన్ని అబద్ధాలు మాట్లాడక కూర్చున్నావు ఈ రోజున. జ్ఞానవంతులైన ఇల్లాలు ఏం చేస్తుందమ్మా? ఎంత బాప్తీసం ఇచ్చింది? ప్రార్థిస్తుందా? ఇప్పుడు ఇల్లాలు జ్ఞానవంతురాలు ఇక్కడ ఉన్నారా లేరా? అండి, పురుషులు కూడా ప్రస్తుతానికి దేవుని దృష్టిలో జ్ఞానవంతురాలే. మనము ఈ భూలోకంలో పురుషులు స్త్రీ అని భేదం, కానీ దేవునికి మనందరం వధువు సంఘం. అంటే మన జ్ఞానవంతురాలు దేవుని ఆత్మతో చూస్తే. ఎందుకో తెలుసా? మన ఇల్లు మనం కట్టుకోవాలి. ఏ ఇల్లు మనది? నీ దేహమే దేవుని ఆలయం. ఈ ఇల్లు ఆత్మీయ పరిస్థితి కట్టుకోవాలి, దృఢపరుచుకోవాలి, రక్షణ అనుభవించగలగాలి, నీలో ఉన్న దేవుణ్ణి లేపనెత్తగలగాలి. నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడెప్పుడో ఒక ఆయన అంట ప్రార్థన చేశాడంట, సూర్యుడు చంద్రుడు ఆగిపోయారంట. ఎవరైనా? అప్పుడెప్పుడో ఒక ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయిందంట. ఎవరైనా? ఇప్పుడు మనం చేస్తుంటే ఏమాగుతుంది? ముక్కులో శివుడు కూడా ఆగట్లా. అవునా? ఆగుతుందా చెప్పండి? మన ప్రార్థన స్థితి ఎంతవరకు అభివృద్ధి అయింది? ఇప్పుడు ఏ పరిమాణ విశ్వాసం ఉండాలి మనకి? ఉంటే ఏం జరిగిద్ది? కొండలు లేచి పడతాయి అన్నాడు దేవుడు కదా. కానీ మనం ప్రార్థన చేస్తుంటే కనీసం ఒక్క కార్యమైనా చేసుకున్నామా? ఎవరి మీద ఆధారపడుతున్నాం? కీర్తన 118:8 ఏం చెప్తుంది? వెళ్ళొద్దు, నేను చెప్తా. ఏం చెప్తుంది? మనుష్యులను నమ్ముకున్నటి కంటే యెహోవాను నమ్ముకున్నట మేలు, రాజును నమ్ముకుని యెహోవాను ఆశ్రయించున్నారు నీకు మేలు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఇంకా దేని కొరకైనా ఎదుటి వారి మీద ఆధారపడమే, దేని కొరకమైనా వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడడమే, దేని కొరకైనా ముందుగా అక్కడ మనోడు ఎవడన్నాడు ఫోన్ చేద్దాం ఉండు, ఎలా ఉన్నావా మనోడే చేసి దేవుణ్ణి అడుగుతున్నావా? పెళ్లి చేసేటప్పుడు ఎవరైనా పర్లేదండి అని చెప్పేసి అని మధ్యవర్తికి డబ్బులు ఇచ్చి పెళ్లి చేస్తాం. ఆ పెళ్లికి అత్త పెట్టకలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆడి దినం చేసేస్తాం. ఎవడి దినం? మధ్యవాడు అయిపోయినట్టే. ఆడు పెండా కూడా బతుకోవడంగా పెట్టేస్తారు. అసలు నువ్వు దేవుణ్ణి అడగగలుగుతున్నావా? దేవుణ్ణి అడిగి ముందు అడిగేస్తున్నావా? దేవుడికి ప్రాధాన్యత ఇస్తున్నావా? దేవుడు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకోమంటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతుంటే ఆలకించగలుగుతున్నావా? కన్ని పెట్టి ప్రార్థన చేస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. కదలక నిత్యము నిలిచే సీయోను కొండవలే ఉంచుతాడు. మనం ఏం చేస్తున్నాం తెలుసా? గాలికి ఎగిరి పొట్టు వలె అటు ఇటు తబ్బిప్పైపోతున్నాం. ప్రస్తుతానికి అగ్ని రాజేసినప్పుడు అంట పొట్టు కాలిపోద్ది, కానీ గట్టి గింజలు కొట్లో కూర్చుంటాయి అంట. నువ్వు కొట్లో కూర్చున్న గింజలాగా ఉంటావా? కాలిపోయే పొట్టులాగా ఉంటావా? విజిటింగ్ కార్డులు వాడుతున్నారండి. నీ మధ్య ఫోన్ వచ్చింది నాకు. విజిటింగ్ కార్డుల్లో అడ్రస్ పెడుతున్నారు, బాగా ఆలోచించాలి. డోర్ నెంబర్లు మారిపోయినాయి అంట. ఫర్ ఎగ్జాంపుల్ యాకోబాయ్ గారు ఉన్నారు అనుకో, కే యాకోబాయ్ గారు కింద క్యాప్షన్ టైటిల్ పెడుతున్నారు, పరలోక రాజ్యం. నీ పేరేం తమ్ముడు? మహేష్. కింద క్యాప్షన్ పెడతారు, అగ్ని ఆరద పురుగు సావతం. 2 విజిటింగ్ కార్డులు కొడుతున్నారు. భలే ఉన్నాయి విజిటింగ్ కార్డు. ఫోన్ నెంబర్లు కూడా వేస్తున్నారు దానిలో. మనకి ఏ విజిటింగ్ కార్డు కావాలి చెప్పండి? ఇంకా మన వాళ్ళకి ఎలాగలా చూసారా? మనం ఎక్కడ ఉండిపోయామంటే అక్కడే ఉన్నాం. ఏ విజిటింగ్ కార్డు కావాలి మనకి? ఏ విజిటింగ్ కార్డు కావాలి చెప్పాలా? దానికి తగ్గట్టు ఉన్నాం మనం. విజిటింగ్ కార్డు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ పని చేసేవాడికి ఐడెంటిఫికేషన్. అది అర్థమైందా? ఇప్పుడు నువ్వు డాక్టర్ని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, నా విజిటింగ్ కార్డు ఇస్తా మీకు. ఏమని? నేను డాక్టర్ని, ఇదిగో నా అడ్రస్, నా ఫోన్ నెంబర్ అని. ఇప్పుడు మనకు విజిటింగ్ కార్డు ఉంది, నీ పౌరసత్వం పరలోక రాజ్యంలో ఉంది, నీ పేరు జీవ గ్రంథంలో ఉంది అని చెప్పగలగడానికి ముందు నీలో ఆ పని ఉందా? దేవుని నిజంగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే దేవుని మీద ఆధారపడగలుగుతున్నావా? ఆధారపడి నిలబడి దేవుని దగ్గర అడగగలుగుతున్నావా? దేవుని ప్రేమ ఎంత అని నువ్వు చూపగలిగే ఒక సమయం వస్తే ఎవరికైనా చూపించగలవా? ఎల్ఐసి ఏజెంట్లు ఉంటారండి. అంటే ఊరిని చెప్తాను, చాలా మంది ఏజెంట్లు ఉన్నారు. సంవత్సరం వచ్చేప్పుడు టార్గెట్లు ఉంటాయి.
టార్గెట్ చేస్తేనే వాళ్ళకి పెద్ద కమిషన్లు వస్తాయి. నీకు టార్గెట్ ఉంది తెలుసా? నీకు తెలుసా? ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించావా? చెప్పాలా? యేసుకై వెలిగించావా? కొట్టండి. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా? నీకై వెలిగించానా? ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని? ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూశావని? ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని? ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూశావని? జ్ఞానమిచ్చావయా, బుద్ధినిచ్చావయా, వాహనమునిచ్చావయా, ధనమునిచ్చావయా. జ్ఞానమిచ్చావయా, బుద్ధినిచ్చావయా, ధనమునిచ్చావయా, వాహనమునిచ్చావయా. ఇన్ని ఇచ్చిన నీకై నేను కష్టించానా? నా కడుపు నింపుకున్నానా? ఇన్ని ఇచ్చిన నీకై నేను ఖర్చయ్యానా? నా కడుపు నింపుకున్నానా? ఇప్పటికైనా నీకోసం కష్టపడతానయా. ఇప్పటికైనా నీకోసమే కష్టపడతానయా. నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయా. నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయా. ఏం చేశానయ్యా నీకోసం? ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూశావని? ఏం చేశానై అడగాలి, అందరూ అడగాలి. నీవు నన్ను చూశావని? ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా? నీకై వెలిగించానా? ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా? హల్లెలూయా. కరోనా పోయిందా? ఉందా? ఏడుంది? ఇక్కడ లేదుగా. ఒకళ్ళు చేతులు సెకండ్ ఇచ్చుకోండి. ఇది పెట్ట పాస్టర్ గారి లెక్క ఇచ్చుకున్నారా? పెట్టుకోండాక. ఓ నాయన, ఈరోజు నుంచి చెప్పాలి మీరు కూడా. ఈరోజు నుంచి మంచి కాదురా నుంచి. ఈరోజు నుంచి నువ్వు నేను యేసయ్య కోసం ఒక్క ఆత్మని రక్షిద్దాం. అబద్ధం లేకుండా గుర్తు పెట్టుకుని వెళ్ళండి ఇంటికి. మళ్ళీ దేవుడు నన్ను బతికుంచి అక్కడ ఆలస్యం చేస్తే నేను ఇక్కడికి వస్తే మిమ్మల్ని అడుగుతా, అక్కాయ్ ఎన్ని ఆత్మలు తెచ్చావని. నేను తెస్తాను అన్న చేతులు ఎత్తండి ఇప్పుడు. నిజంగా అబద్ధం లేకుండా నువ్వేం చేస్తా? ఏ నీ ముసలమ్మ అయిపోయావా? మా అమ్మగారు చేయెత్తు కూర్చుంది ఇక్కడ, రెండు చేతులు అటుపెట్టి అంటుందా? తేరా ఆత్మలు తేరా. మన పని ఏంటో నీకు గుర్తొస్తుందా? సమరయ స్త్రీ పరిగెత్తికెళ్ళి పాలానికి సువార్త చెప్పి తరుకు తీసుకొచ్చింది. ఏమన్నా కాత్తన్నా ఎంతన్నా ఉందిగా, అది ఉందా మనకి? అదేనండి భక్తి. లేదని అనుకునేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలిగినగా. దేవుడి మీద ప్రేమ ఉందా? ఇప్పుడు చెప్పండి. ముందు అందరూ ఉన్నారు, బో ఏసీ మేము ప్రేమించేస్తున్నాగా అన్నారుగా. ఇప్పుడు చెప్పండి, దేవుని ప్రేమిస్తున్నారా? ఏం చేస్తున్నారు దేవుని కోసం? చెప్పాలి, ఏం చేస్తున్నారు దేవుని కోసం? ఏం చేయగలుగుతున్నాం దేవుని కోసం? రెండో మాట త్వరగా చెప్పి ముగిచ్చేస్తాం. లోకాసు వార్త 19వ అధ్యాయం. ఆలస్యం కావట్లేదండి, పర్లేదు, అరగంట చెప్పండి అన్నోళ్ళు అరలు చెప్పాలి. ఆపేయండి అయ్యా అన్నోళ్ళు అల్లే చెప్పాలి. 19వ అధ్యాయంలో 4వ మాట. అప్పుడు యేసు ఆ త్రోవలో వస్తున్నాడు గనుక అతడు ముందుగా పరిగెత్తుకుని
చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జకర్యా తొందరగా దిగొచ్చేసి నేను మీ ఇంటికి హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మేడున్న మిద్దున్నా పెద్ద గద్దె మీద నీవున్నా, ఏ సన్న లేకున్నా నాకు నీకు ఉన్నదంతా సున్నా, మనకున్నదంతా సున్నున్నా. ఏముండాలి ఇప్పుడు మనలో? ఏముండాలి చెప్పండి? ఆమెకు నాలుతాడు. నువ్వు నాకు చేయించావా? ఈ తలకే బట్టపురం అయిపోద్ది లోపల అయ్యగారికి. ఎవరికి? ఆ చేయించే లోపల ఆ తాడేసుకున్న లోపల నీకు ఉరితాడు పడిపోతుంది. ఈ మధ్య కొన్ని కుటుంబాల్లో అయితే ఆమెకు ఆ తాడు ఉంది, నాకు ఏ తాడు ఉంది? నేనైతే చాంతాడు తీసుకొచ్చి పీక ఊరేసేసేసేసి దూలానికి వెళ్ళేసేసాను. ఏ తాడు కోసం ఇప్పుడు గొడవలో? చెప్పండి. ఒక చిన్న మాట చెప్తాను, గమనించండి. ఒక దైవజనుడు ఒక సత్యం అంట నేను విన్నాను, మీకు చెప్తున్నాను. అబద్ధం ఉంటే దేవునికి స్తోత్రం. బాగా గమనించాలి. ఒక సేవకుడు యథార్థంగా సేవ చేస్తున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. ఏమీ లేని భేద సేవకుడు సువార్త మాత్రమే చేసుకునేవాడు. 2 పిల్లలు స్కూల్లో చదివించడానికి కూడా స్తోమత లేదు, కానీ ఏదో కొన్ని పరిస్థితుల మీద అలా తీసుకెళ్తూ ఉన్నాడు. స్కూల్లో ఈ భోజనం తీసుకెళ్తారు కదా, టిఫిన్ అని స్నాక్స్ అని ఉంటాయి కదా. ఆ ఇంటర్వెల్ టైంలో ఫ్రెండ్స్ అందరూ టిఫిన్ చేస్తున్నారంట. ఒకళ్ళు అడుగుతున్నారంట, ఎరా మీదేం టిఫిను, ఎరా మీదేం టిఫిను, ఎరా మీదేం టిఫిన్ అనుకుంటే అందరూ ఒక్కొక్క వెరైటీ పేరు చెప్తున్నారు. ఒక ఆయన ఏమో మైసూర్ బజ్జీ అంటున్నాడు, ఒక ఆయన దోశ అంటున్నాడు, ఒక ఆయన ఇడ్లీ అంటున్నాడు, ఒక ఆయన ఇంకోటి అంటున్నాడు. ఈ పూరీలు, ఇడ్లీలు, దోశలు, బోండాలు ఇవన్నీ వినపడుతున్నాయి. ఒక పిల్లోడిని అడగగానే ఏందిరా అంటే, దీని పేరేంటి నాకు అర్థం కావట్లేదు, రేపు పొద్దున మా అమ్మని చెప్తాను అన్నాడంటే. అడిగాడు, అమ్మ చెప్పింది. స్కూల్లోకి వెళ్ళాడు. మళ్ళీ మొదలెట్టారు పిల్లలందరూ కూర్చొని, మీ టిఫిన్ ఏంటి, మీ టిఫిన్ ఏంటి, మీ టిఫిన్ ఏంటి అందరూ చెప్పుకుంటే ఇప్పుడు ఈ పిల్లోడు వంతు వచ్చింది. ఎరా మీ టిఫిన్ ఏంటి అంటే, సద్దానవరా. సద్దానవా అంటే ఏంటి అంటే ఏంటా, మళ్ళీ మా నాన్నడికి చెప్తాను అని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చినట్టు. నాన్న నువ్వు రోజు మాకు పెట్టి పంపిస్తున్నావే, ఈ అన్నం పేరేంటి వాళ్ళు అడుగుతున్నారు, మళ్ళీ చెప్పు, వాళ్ళ అమౌంట్ చేయించుకుంటారంట అంటే, యాకోబయ్య గారు లాంటి పాస్టర్ గారు, నాలాంటి పాస్టర్ గారు ఆయన కూడా అన్నాడంట, అరే వాళ్ళు అడుగుతున్నారా, కోల్డ్ రైస్ అని చెప్పండి అన్నాడంట. ఏ రైస్? కోల్డ్ రైస్. ఓకేనా? వీళ్ళు పట్టుకున్నారు జనగణమన అధినాయక జయ అన్నట్టుగా ఈ మాట పట్టుకుని కోల్డ్ రైస్ కోల్డ్ రైస్ కోల్డ్ రైస్ కోల్డ్ రైస్ అనుకుంటే వెళ్ళారు స్కూల్కి. టిఫిన్ టైం వచ్చింది. ఎరా మీ టిఫిన్ ఏంటి, మీ టిఫిన్ ఏంటి, మీ టిఫిన్ ఏంటి అనుకుంటే అందరూ టిఫిన్లు చెప్పుకున్నారు. ఇప్పుడు ఈ టిఫిన్ పేరు చెప్తున్నాడు. ఒరే నన్ను మీరు అడిగారే, మా నాన్న దీని పేరు కోల్డ్ రైస్ అని చెప్పాడు రా అన్నాడంట. కోల్డ్ రైసా? అదేం రైస్ రా, మాకు ఎగ్ రైస్ తెలుసు, జీరా రైస్ తెలుసు, టమాటా రైస్ తెలుసు, బాస్మతి రైస్ తెలుసు, బిర్యానీ రైస్ తెలుసు, కోల్డ్ రైస్ ఏంటి అన్నాడంట. అరే ఇది మా నాన్నకు ఒక్కడికే తెలుసురా అన్నాడు ఆవిడ పెద్ద గర్వంగా. ఎవరో తెలుసా అబ్బాయి? పాస్టర్ గారు అబ్బాయి. చూసారా పాస్టర్ గారు అబ్బాయి ఎలా ఉన్నాడు? కోల్డ్ రైస్తో ఉన్నాడు. సరే ఆ పిల్లలందరూ ఇంటికి వెళ్ళి, మమ్మీ మాకు కోల్డ్ రైస్ చేసి పెట్టవా, మా స్కూల్లో ఒక అబ్బాయిలు తెచ్చుకుంటున్నారు, భలే తింటున్నారు మమ్మీ, మాకు కూడా అలాంటి రైస్ కావాలన్నాడు. వీళ్ళు వెళ్ళి మమ్మీ డాడీ అంటే ఆళ్ళకి పిచ్చెక్కిపోతుంది. కోల్డ్ రైస్ ఏంటిరా, మేము ఫ్రైడ్ రైస్ తింటాము, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఆ రైస్ ఉంది, ఈ రైస్ ఉంది, కోల్డ్ రైస్ ఏంటిరా, తెచ్చినోడు ఎవడరా పదా అని చెప్పేసి పరిగెత్తుకొచ్చారు. బాబు ఏ రైస్ తింటున్నారు మీరు? కోల్డ్ రైస్ అండి. ఎక్కడ దొరికిద్ది? మా నాన్నకి దొరికిద్దండి. ఏ నాన్న? సువార్త భారాన్ని పట్టుకొని నడుస్తున్న నాన్న. హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకుడు ఏం నేర్పిస్తున్నాడు పిల్లలకి తెలుసా? ఆ పరిస్థితిలో కూడా నూతనత్వాన్ని నేర్పిస్తున్నాడు, కానీ కృంగిపోట్లా బిడ్డలు ఎదురుగా. ఈ రోజున మనకున్న పరిస్థితులను బట్టి మనం ఓకే లేదు అది లేదు ఇది లేదు, ఒరే వాళ్ళట్ట వీళ్ళెట్ట, మీరు ఎట్లా ఉన్నారు వాళ్ళు అట్ట ఉంటారు.
ఒక ఆమె అంటుంది, మా ఆయన మారు మనసు లేదు పాస్టర్ గారు, మారు మనసు తీసుకుని ప్రార్థన చేయని. ఆ చీర కొంగంతా కూడా చీవుడితో మునిగిపోయే లెక్క, పిండితే నీళ్లు గారే లెక్క ఏడిచి ప్రార్థన చేసింది. ఏమని? భర్తకు మారు మనసు లేదని. ఆ భర్త మారు మనసు పొంది రక్షణ తీసుకుని బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ దేవారాత్రం దేవుని సన్నిధిలో గడుపుతుంటే, ఏందా ఎప్పుడు చూసినా ఆ బైబిల్ పట్టుకొని ఆ ప్రార్థన చేసుకుంటూ యేసయ్యాను కూర్చుంటే ఇంట్లో ఎవరు గడుపుతాడు? ఆ ఎదురింటి ఆమెను చూసావా? మొన్నే వాళ్ళ ఆయన ఆటో కొన్నాడు. ఆ పక్కన ఆమెను చూసావా? మొన్న వాళ్ళ ఆయన ఆమెను తీసుకొచ్చాడు చంద్రహారమా ముత్యాలహారమా. ఎవరేమా? చర్చిలో పాస్టర్ గారు కనపడగానేమో చీదేసింది. ఏది? ఆ చీర కూడా అట్టగట్టిపోయింది గంజి పెట్టినట్టు చీవుడికి. అంతకాలం గడిచింది భర్త మార్పు కోసం. ఇప్పుడేమంటుంది భర్తను ఇంటికాడ కూర్చుంటే మీకు ఎవరు తెచ్చి పెడతారు? చూసావా పిల్లల పరిస్థితి? ఎప్పుడైనా బయటికి తీసుకెళ్ళావా? పార్కుకి తీసుకెళ్ళావా? కనీసం బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తెలుసు ఆడికి? ఇంట్లో ఉన్న పరిస్థితి ఏంటి? అక్కడ కూర్చుంది ఏంటి? అప్పుడేమో మారు మనసు కావాలి, ఇప్పుడేమో దయ్యం మనసు వచ్చేసి కూర్చుంది అక్కడికి. ఇప్పుడు మారు మనసు కావాల్సింది ఎవరికి? ఏమండి, ఇంట్లో భర్తను సాధించడానికో లేదా వేధించడానికో పిల్లలకి ఏది నేర్పించాలో తెలియని పరిస్థితులు మనం వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఈ రోజున. నువ్వు ఉన్న దగ్గర నుంచి దిగి కిందకి రావాలి. హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. ఈ రోజున ఎక్కడెక్కి కూర్చున్నావో నువ్వు, ఏ ఆలోచన, ఏ అంతస్తులో కూర్చున్నావో, ఏ గర్వం, ఏ అహంకారం, ఏ ఆశ, ఏ మేడ కట్టుకున్నావో, నీ సొంత ఆలోచనతో నువ్వు కూర్చున్న పరిస్థితులన్నీ ఒట్టివి, మట్టివి, ఒకనాడు వ్యర్థమైపోయేవి. నువ్వు ఒక్కసారి యేసయ్య పిలిచిన పిలుపుకి దిగిరా. ఏమైతే అప్పుడు ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి సమస్తము మేలు కలుగుతుంది. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య పిలిచాడా? జకరియా చెట్టు దిక్కు కిందకి రా. నువ్వు ఉండేమో ఎంత, నీకు కావాల్సిన అంత చెట్టా? ఈరోజు జక్కయ్య పొట్టోడు కాదు, జక్కయ్య ఆత్మీయ స్థితి పొట్టిది, కొరసగా ఉందంట. ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎక్కడుంది చెప్పాలి ఒకసారి. నువ్వేమో ఆత్మీయ స్థితిలో పొట్టోడివి, నువ్వు ఎక్కువ కూర్చుందేమో పైన. ఎందుకో తెలుసా? అందరికంటే ఏం నేను బాగా చూడాలి, ఏం చేయవరో నాకు తెలియదు. ఇప్పుడు ఆశకి హద్దు లేదు, ఆశకి మితము లేదు. అన్ని విషయాల్లో అందరికంటే హెచ్చించుకుంటావు, ఆత్మీయ స్థితిలోనేమో తగ్గించుకోలేవు. మన పేరేంటి చెప్పండి? ఇప్పుడు లోకంలో, చర్చిలో, ఇంట్లో విశ్వాసులం. ఇప్పుడు యేసయ్య నేను ప్రేమిస్తున్నాడా? నువ్వు యేసయ్యని ప్రేమించిన సంగతి తర్వాత. యేసయ్య నేను ప్రేమిస్తున్నాడా? ఎట్లా కొట్ట ప్రేమిస్తున్నాడు ఆయన పాపం. ఎందుకంటే మొదట ఆయనే నిన్ను ప్రేమించాడు, నువ్వు కాదు ఆయన ప్రేమించింది. హల్లెలూయా. చదువుతావా? 1 యోహాను సువార్త 4వ అధ్యాయము 8వ వచనం. నేను త్వరగా ఈ మార్చి ముగిచ్చేస్తాను. పత్రిక 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. చాలండి, అయిపోయింది. దేవుడు ఏంటంట? ప్రేమ అంటే అర్థం ఏంటి అన్నలారా, అయిలారా, వెనకున్నవారు పెద్దలు? ప్రేమ అంటే అర్థం, పెద్దమ్మా ప్రేమ అంటే అర్థం, అయ్యా ప్రేమ అంటే అర్థం చెప్పనా? నాతో మీరు చెప్పాలి. ప్రేమ అందరూ చెప్పండి, స్వరాలు తెలిసి అరవమంటే వస్తారు యాడమని చెప్పండి. ప్రేమ ఈజ్ ఈక్వల్ టు యేసయ్య. నేను చెప్పినట్టు చెప్పాలి. ప్రేమ ఈజ్ ఈక్వల్ టు గట్టిగా ఎబ్బే లేదు. ఇంకా ఆ మా అమ్మగారి పిడికిలు బిగించింది కానీ ముందున్న వాళ్ళు పిడికిలు బిగించదు. వీళ్ళు ముసలి అయిపోయారు, ముందు పంజాబీ డ్రెస్ వేసుకుని చెప్పాలా? ప్రేమ ఈజ్ ఈక్వల్ టు అది. ఇప్పుడు యేసయ్య నీలో ఉన్నాడా? అయితే నీలో ప్రేమ ఉన్నట్టే. నీలో ప్రేమ ఉంటే కనీసం ఆ ప్రేమను పక్కన వాళ్ళకి పంచగలుగుతున్నావా? మరి నువ్వు అందుకున్న రక్షణ గురించి పక్కన వాళ్ళకి చెప్పగలుగుతున్నావా? సమరయ స్త్రీ పరిగెత్తుకెళ్ళి చెప్పుకుంది, యేసయ్య ప్రేమను పొందుకుంది. జక్కయ్య యేసయ్య ప్రేమను పొందుకున్నాడు, ఉన్న స్థితి నుంచి కిందకి దిగి వచ్చాడు. హల్లెలూయా చెప్పండి. అంతేకాదు ఏం చేశాడు తెలుసా? సమరయ స్త్రీ తన కొండ విడిచిపెట్టినట్టే జక్కయ్య కూడా కూడగట్టుకున్నదంతా ఏం చేశాడు? పంచిపెట్టి విడిచిపెట్టేశాడు. హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా.
మనలో ఆత్మీయ స్థితి ఎదగపోవడానికి, ఆశీర్వాదం అనేది దరి చేరకపోవడానికి, మేలు అనే రుచి చూడకపోవడానికి ఇవే అడ్డుబండలో. ఈరోజు అర్థమైన వాక్యం అర్థం కాలేదా? నేను ముగించుకొస్తున్నా, గమనించాలి మీరు వాక్యాన్ని. ఎందుకు ఆశీర్వాదం రావట్లేదు? ఎందుకు యేసయ్య పిలుపులో ఉన్నావు కానీ ఆ మేలు ఎందుకు లేదు? సంకల్పంలో ఉన్నావు కానీ ఆశీర్వాదం ఎందుకు లేదు? అంటే నీ కుండను విడిచిపెట్టట్లా, నీ స్థితి నుంచి నువ్వు తగ్గించుకోవట్లా. ఎవడైనా నన్ను వెంబడింపకోరిన ఎడల తను ఉపేక్షించుకుని తన సిలువెత్తుకుని ప్రతి జనము నన్ను వెంబడించాలి. ఈ రోజు నీ సిలువెత్తుకోగలుగుతున్నావా? నీ సిలువను మోయగలిగే సామర్థ్యత కలిగి ఉన్నావా? దేవుడు నేర్పిస్తున్న వారం వారం సేవకుల ద్వారా చెప్తున్న మాటల జ్ఞానాన్ని గడప దాటగానే, అయ్యగారు చర్చి గడప కొంచెం పెద్దది కదమ్మా అనగానే అయ్యగారు చెప్పిందంతా తుస్ ఏమైపోయింది? బుడగలో గాలిపోయినట్టుగా అంత గంట స్వరం తీసుకుని గంట సేపు మాట్లాడి వెళ్ళిపోయింది. కేవలం ఎక్కడే కాదు ప్రియ దేవుని బిడ్డ, క్రైస్తవ జనాంగం అనిపించుకున్నటువంటి వారందరూ కూడా ఎలాగున్నారో తెలుసా? క్రీస్తుని ఇంకా 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 గాయపరుస్తూ క్రీస్తుని చూపించలేకపోతున్నారు. క్రీస్తు ప్రేమ మాధుర్యాన్ని ఎరగలేకపోతున్నారు. క్రీస్తు ప్రేమ లేనివాడు క్రీస్తుని ఎరగడు, క్రీస్తు కూడా ఆయన ఎరగడు. హల్లెలూయా. మొదట ఆయన నిన్ను ప్రేమించడనే మాట ఇక్కడ చూడండి, 16వ వచనం చదువు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఆమేన్ చెప్పాలా? హల్లెలూయా. ఆ ప్రేమ స్వరూపిని వెలిగినట్లయితే, గమనించినట్లయితే, గుర్తించినట్లయితే, ఆ మాటకు లోబడినట్లయితే, నీ స్థితిని నువ్వు మార్చుకున్నట్లయితే, నీ మారు మనసు దేవుడికి ఇచ్చినట్లయితే, ఆయన నీలో ఉన్నాడంట, నువ్వు ఆయనలో ఉన్నావంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఇంకా ఇంకా మనం నేర్చుకోవాల్సింది, ఇంకా రక్షణ గురించి మాట్లాడుకుంటుంది, రాకడ గురించి ఎప్పుడు మాట్లాడుకోవాలి. అయ్యగారు పాట పాడారు, సంతోషం వేసింది సభలో. దేవునికి స్తోత్రం. ప్రభు రాకడ సమీపంగా ఉంది ప్రియ దేవుని బిడ్డ. నిజంగా చెప్తున్నా, నేడో రేపో నువ్వు ఇంకెన్ని తరాలు చూస్తావో నీకే తెలియదు. నీ